రాజీవ్ గాంధీ ఏమన్నాడంటే వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఎ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద విమెన్ అన్నాడు. అంటే నేను ఆడవాళ్ళ సంక్షేమం కోసం మేము ఇవ్వబోయే కార్యక్రమం టైం బాంబులో పేలుతున్నాను. ఇది చేయలేటండి రాజీవ్ గాంధీ. జనం పట్టించుకోలే, ప్రత్యేకంగా తప్పట్లు కొట్టేశారు. మొన్నడు ఈనాడులో బాక్స్ ఐటమ్ బాంబు పేల్చిన అనువాదకుడు. మీకు అనిపిస్తుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు భారతదేశానికి అని చెప్పి? చాలా దురదృష్ట జాతకులు. दादी को गोली मार दी। पिता के एक दोस्त थे, उन्होंने मुझे फोन किया और कहा राहुल बुरी खबर है। मैंने उनसे कहा मैं जानता हूँ, पापा मर गए। చూస్ చేసుకోమంటే ఆ లైఫ్ ఎవడో చూస్ చేసుకో. ఇది హిందుస్థాన్. ఇక్కడ ముస్లిమ్స్ క్రైస్తవులు ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ గా ఉండాలి. ఈక్వల్ రైట్స్ ఇవన్నీ తప్పు. బ్రిటిష్ వాళ్ళ స్టోరీ, బీజేపీ వాళ్ళ స్టోరీ ఒకటే. ఇవాళ కొన్ని సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడిని, నెక్స్ట్ జగన్ సపోర్ట్ చేస్తారు. అలా మధ్యలో వాళ్ళు బలపడుతుంటారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాం, ఇంకోటి పెట్టుకున్నాం. మీరు RSS లో ఉన్నారంట కదా? కాకి నిక్కరు, చొక్కా, టోపీ, బ్లాక్ టోపీ. మా ఊరు వచ్చాడు గురూజీ గోల్వాల్కర్ గారు పైకి వచ్చే టైం స్టేజ్ మీద లైట్ ఆర్పేసి జనం మీద ఫ్లడ్ లైట్ వేశారు. అంటే ఆయన అలా నీడ కింద కనబడతాడు అనమాట. అసలు అంతకన్నా పెద్ద ఐడియల్ ఎవరంటే అంబేద్కర్. నేను అనుకుంటాను గాడ్. భగవద్గీత హిందూ మత గ్రంథము, మూల గ్రంథము అని అనుకుంటున్నప్పుడు కృష్ణుణ్ణి మెయిన్ గా తీసుకోవాలి. రాముడు మెయిన్ క్యారెక్టర్ ఎట్లా అయ్యాడు హిందుత్వ పాలిటిక్స్ కి? ఆ రహస్యం విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. దీన్ని పరిపరి విధాలుగా దీని మీద దాన్ని ఆలోచించుకుని ఏం చేయాలి, యుద్ధం చేయాలా వద్దా నువ్వే నిర్ణయం చేసుకో. ఎక్కువ బాధితుడు రాముడేనేమో అని నాకు అనిపిస్తుంది. రామదాస్ కళ్ళలో కనిపించలే రాముడు. తానీషా ఒక ముస్లిం శ్రీరామచంద్రుడి భక్తుడైపోయి అక్కడి నుంచి ఏ నగలైతే రామదాస్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారో అది పట్టుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పేశాడు. అదే ఇప్పుడు సీఎం పట్టుకుని వెళ్తుంటాడు. ఇది ట్రెడిషన్ మంది. రాజశేఖర్ రెడ్డి నుంచి మనం ఇవి నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక కార్యక్రమం పెట్టాలా వద్దా? అక్కడ సెక్రటరీస్ తోటి డిస్కస్ చేస్తాడు. వచ్చి లిఫ్ట్ ఎక్కినప్పుడు లిఫ్ట్ బాయ్ తో డిస్కస్ చేస్తాడు. ఇక్కడ భుజం మీద కొట్టి వాడికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే అర్థం తెలియదు. వాడికి అర్థం చెప్పి నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఇది మంచిదా కదా చెప్పు, వచ్చి కారు ఎక్కుతాడు. కారులో డ్రైవర్లు గన్మెన్లతో డిస్కస్ చేస్తాడు. నేనేదో పని మీద ఫోన్ చేస్తే ఇలా ఈ ఫోన్ అని ఇలా తెలిసింది. దీన్ని ఎలా ఉంటుందంటావు చూడు, ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నట్టు. దాంతో ఏమవుతుందంటే మాకందరికీ కూడా మమ్మల్ని అడిగి సీఎం నడుస్తున్నాడు అని లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచి అరుణ్ కుమార్ వరకు ప్రతి వాడికి ఒక ఫీలింగ్ కలిగిస్తాడు. వైసీపీని నేను ఎక్కువగా అటాక్ చేయను. నెక్స్ట్ వాళ్ళని తిట్టిన వాళ్ళని తిట్టడం, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు తిట్టకమని తిట్టేస్తుంటారు. కేసీఆర్ అనేవాడు మహామేధావి. అక్కడ ఆంధ్ర రాష్ట్రం విడకపోతే కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. రామోజీరావు విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారు రాజశేఖర రెడ్డి. ఉండవల్లి మార్గదర్శిని టార్గెట్ చేశాడు. ఇప్పుడు కూడా కేసు ఇంకా ఉంది. నేను రైటా రామోజీరావు రైటా చెప్పాలా వద్దా? కోర్టు ఎమర్జెన్సీ ఇనిషియల్ గా మాత్రం అసలు పెద్ద సక్సెస్. అంటే జనం కూడా ఆహ్వానించారా దాన్ని? ఆహ్వానించారు. ఆంధ్రాలో అయితే పార్లమెంట్ ఎలక్షన్ లో 41 సీట్స్ వచ్చాయి కదా. నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ స్టోరీ విన్నాను మీ నుంచి ఎమర్జెన్సీ గురించి. ఫ్రెండ్స్, యూత్లో చాలా మందికి ఇప్పుడు బీజేపీ రాజకీయాలకు సనాతన ధర్మానికి ఉండే తేడా తెలియట్లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలాగే బీజేపీ పాలనని ఎవరైనా విమర్శిస్తే వీళ్ళు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వాళ్ళని తిట్టిపోస్తున్నారు, యాంటీ హిందూ అని చెప్పి బ్రాండింగ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అలా విమర్శించే వాళ్ళకి ఏమైనా సనాతన ధర్మం గురించో హిందూ మతం గురించో బాగా తెలుసా అంటే వాళ్ళకు కూడా తెలియదు. అందుకే నేను వీటి గురించి నేను ప్రౌడ్ సనాతని అని చెప్పుకునే మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ లీడర్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మాట్లాడడం బెస్ట్ అనిపించింది. ఇది మాత్రమే కాదు, చాలా విషయాలను మేము ఈ పోడ్కాస్ట్ లో డిస్కస్ చేశాము. నాకు పర్టికులర్ గా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో. ఆయన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఆ పార్ట్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వైఎస్ఆర్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. ప్రోమోలో మీరు చూసింది చాలా తక్కువ. అలాగే రాహుల్ గాంధీ గురించి, తన RSS జర్నీ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. నరేంద్ర మోదీ ఎంత శక్తివంతమైన లీడరో కూడా చాలా సూటిగా ఉండవల్లి చెప్పారు. ఈ పాడ్కాస్ట్ నాకైతే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా కూడా అనిపించింది. మీకేమనిపించిందో మొత్తం చూసాక కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి పాడ్కాస్ట్లు నేను మీ ముందుకు మళ్ళీ తీసుకొని రావాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరము. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్. సార్, నేను 2 పార్ట్లుగా మన చర్చ ఉండాలి అని అనుకుంటున్నాను. ఒకటి సనాతన ధర్మం మీద అండ్ బీజేపీ పాలిటిక్స్ మీద, రెండోదేమో ఏపీ పాలిటిక్స్ అండ్ మీ రాజకీయ జీవితం. ఏదైనా ఓకే. మాది ఒక పల్లెటూరు సార్. మా ఊర్లో 2 టెంపుల్స్ ఉండేవి. ఒకటి రాముల వారి గుడి, రెండోది గంగమ్మ గుడి. రాముల వారి గుడిలో నేను ఏ రోజు జై శ్రీరామ్ అనే నినాదం వినలా. భజన చేసేవాళ్ళం అక్కడ. రామ భజన, రాముడి పాటలు పాడుకుంటూ రాముడి కథలు, చిన్నప్పుడు కథలు అంటే రాముడి కథలు, రాముడి సుగుణాలు, వీటిని కథలుగా చెప్పడము అనేది మనం వింటుంటాము. కానీ ఇప్పుడుండే పిల్లలకి రాముడి గురించి ఎట్లా చెప్తున్నారు?
జై శ్రీరామ్ అనేది ఒక పొలిటికల్ నినాదం అయిపోయింది. రాముడు అనే వార్ వ్యక్తి క్రై అయిపోయింది. ఒక పొలిటికల్ క్యారెక్టర్ అయిపోయింది. దీనివల్ల నిజంగా ఎక్కువ బాధితుడు రాముడేనేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఒక సనాతనవాదిగా? జనరల్గా ఇప్పుడు ఇది పొలిటికల్ అండి. పాలిటిక్స్లో ఏమీ రూల్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ఏమైనా ఇది వార్. ఇది ఈ వార్లో వాళ్ళు రాముడిని ఆయుధంగా తీసుకున్నారు. పివి నరసింహారావు గారు ఆయన్ని 92లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు ఆయన అప్పుడు చెప్పాడు, నేను మీతోటి రాజకీయంగా దెబ్బలాడమంటే మా పార్టీ దెబ్బలాడగలదు, కానీ మీరు రాముడిని తీసుకొచ్చి మా ఎదురుకుండా పెడితే మేము ఎక్కడ దెబ్బలాడగలం? మీరు రాముడిని తీసుకొచ్చి మీ పార్టీ ప్రతినిధిగా మార్చేసుకున్నారు, ఇది ఎక్కడ న్యాయం? ఇది అప్పుడు వీళ్ళు కూడా ఏదన్నా కృష్ణుని తీసుకోవాలి నిజంగానే ఆ టైప్ లో పోటీ పడాలంటే, కానీ అట్లా కాదు కదా చేయాల్సింది. అసలు మనకు సంబంధం లేదండి. మన కాన్స్టిట్యూషన్ ఫాలో అయితే మతం అనేది ఎక్కడా లేదు. మొన్న ఎవరో చాలా పెద్ద అని చెప్తున్నాడు, ఈ రాజ్యాంగం మీద ప్రమాణం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చూడండి, వాడు ట్రంప్ అయినా బైబిల్ దేవుడు చెప్తాడు, ఇక్కడ మేము కూడా దేవుడే. దేవుడు చెప్పేవాళ్ళు, దేవుడు చెప్పడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఆత్మసాక్షిగా. మన సిస్టంలో తప్పేం లేదండి. సిస్టమ్ని అది అంబేద్కర్ అప్పుడే చెప్పాడు, డెమోక్రసీ ఫెయిల్ అవ్వదు, డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఫెయిల్ చేయొచ్చు. సో ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ దే డిజర్వ్. డబ్బులు తీసుకుని ఓటేయడం అనేది పోవాలి. ఎలా పోతుంది? వాళ్ళకేమో ఆ రోజున 2000 రూపాయలు వచ్చేటప్పటికి వాడికి వారం రోజులు సంపాదన ఒక రోజు ఫ్రీగా ఇచ్చినవాడికి ఓటు వేసి తీరుతాడు. ఎందుకంటే పేదవాడు మోసం చేయలేడు. మోసం చేయలేక వాడు పేదవాడిగా మిగిలిపోయాడు. వాడికి ఎంత మోసం పూర్వం కమ్యూనిస్టులు ట్రైనింగ్ ఇచ్చేవారు, వాడు డబ్బు తినేసి మనకు ఓటేయండి అని. ఫస్ట్ ఎలక్షన్స్ ఆ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండేది. అప్పుడు వాళ్ళు కమ్యూనిస్ట్ ఓటర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవారు, మీరు రూపాయి ఇస్తాడు తీసుకోండి, ఏం పర్లేదు, ఆ రూపాయలన్నీ మనమే అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా ట్రైనింగ్ ఇచ్చేవాడు లేడు. ఆ డబ్బు ఇచ్చుకున్నవాడికి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి నొక్కేటప్పుడు అనిపిస్తుంది, వీడి దగ్గర డబ్బు ఇచ్చుకున్నాం, ఎందుకు ద్రోహం చేయాలి, ఎందుకు పాపం చేయాలి అని. ఆ పాప భీతి పేదవాడికే ఎక్కువ ఉంటుంది. వాడి స్థాయి పెరుగుతున్న కొద్దీ పాప భీతి నెమ్మదిగా పోతుంది. వాడు బాగా డబ్బు ఉన్నవాడు అయ్యేటప్పటికి ఏం మిగలదు, మొత్తం పోతుంది. సో దాన్ని చేయడానికి ఏం చేసి దాపచ్చు? డబ్బుకు ఓటు లేకుండా కనుక నిజంగా డబ్బులు ప్రభావం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒకటి ఎడ్యుకేషన్. కేరళ ఉంది, కేరళలో లేదు అసలు. కేరళలో పార్టీలే, నేను చూశాను కేరళ ఎలక్షన్స్, అసలు పంచరు. ఈ మధ్య ప్రచారానికి దానికి ఎక్కువ, అంటే ఎవరికైనా టికెట్లు ఇవ్వగలుగుతారు, డబ్బులు పంచకపోతే ఎవరికైనా ఇస్తారు, క్యారెక్టర్ మెయిన్ అవుతుంది. పార్టీలే నెగ్గుతాయి అక్కడ. అది కాంగ్రెస్ కూటమి ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ కూటమి ఒకటి ఉంది, 2 కూటమిలో దెబ్బలాడుకుంటుంటాయి. మనం మిగతా వాళ్ళకన్నా గ్రేట్ అనే భావన మన హిందూ మతం అని పిలువబడేటువంటి మన సనాతన ధర్మంలో లేదు అసలు. నువ్వు ఎవరికైనా గ్రేట్ కాదు, అందరూ సమానమే అన్నదే ఫండమెంటల్ సనాతన ధర్మకి. ఎవడు ఏ దేవుణ్ణి పూజించినా ఆ పూజ నాకే చెందుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ వితతామ్యహం. ఇవాళ క్రిస్టియన్ అయిపోయావు, జీసస్ క్రైస్ట్ నమ్మడం మొదలుపెట్టావు, అది నేనే నీలో ఏర్పాటు చేశాను ఆ శ్రద్ధ అని శ్రద్ధగా పూజించు. ఆ దేవుడిచ్చే ఫలితాలన్నీ ఆ దేవుడి ద్వారా నేనే ఇప్పిస్తాను. ఇంతకన్నా అసలు సెక్యులర్ ఇది ఏముంటుంది? ఇది ఎవరో మనం రాసింది కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఏదైతే మనం పయస్గా భావిస్తామో, ఏదైతే మనం మూల గ్రంథంగా భావిస్తామో భగవద్గీత, ఆ భగవద్గీత యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ కౌన్సిలింగ్. ఎలాగా హ్యాపీగా బతకచ్చు అన్నదానికి ఒక కౌన్సిలింగ్ అండి. అది వార్ సిచ్యుయేషన్లో చెప్పాడు. మన మతానికి మూలం ఇదే, మనకి రోజు వార్ సిచ్యుయేషన్లో డిప్రెస్ అవ్వకూడదురా అన్నదే భగవద్గీత అల్టిమేట్గా చెప్పాడు. సో అది అన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రూలింగ్ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడము అంటే భగవద్గీతని ఇంప్లిమెంట్ చేయడము అని అనుకోవచ్చా? భగవద్గీత చూపించిన దారిలో నడవడం అనుకోవచ్చా? భగవద్గీతలో ఆయన చెప్పినట్టుగా కృష్ణుడే నడవలేడు, చెప్పాడు ఆయన. కానీ మానవుడిగా పుట్టినందుకు ఈ చేయకి తప్పదు మనం. ఎందుకంటే మనలో ఆ గుణాలు ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి. ఈ 3 గుణాల్లో ఒక గుణం ఒక్కో టైంలో పైకి వస్తూ ఉంటుంది, ఒకటి కిందకి వెళ్తూ ఉంటుంది. మంచివాడు చెడ్డవాడని ఉండడు. వాడు ఒక టైంలో ఒకడికి మంచిగా ప్రవర్తించవచ్చు, ఇంకో టైంలో ఇంకోటితో చెడ్డగా ప్రవర్తించవచ్చు. అందుకని ఇది ఎవరో కూడా వీడు సత్వగుణమే ఉంది వీడికి అన్నవాళ్ళు ఉండరు. ఉంటే వాళ్ళు అయిపోయింది, మా మహాములు దేవుళ్ళు ఏకమైపోయినట్టే. మనందరం కూడా సత్వ రజో తమో గుణాలను బట్టి నడుస్తూ ఉంటాం. అవి పెరుగుతూ ఒక్కోసారి ఇది పెరుగుతుంది, ఒక్కోసారి అది పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే నీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నాడు. ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు సత్వగుణం అధికంగా ఉంటుంది. ఆ సత్వగుణం అధికంగా ఉంటే నీకు ఆలోచనలు మంచి వస్తాయి, కష్టాలు తక్కువ ఉంటాయి. రజోగుణంలో కోపము, ద్వేషము, వెళ్ళి అవతరాన్ని కొట్టాలని ఇలాంటివన్నీ ఉంటాయి. తమో గుణంలో శుభ్రంగా తాగేసి పడుకోవాలని ఉంటుంది. ఈ 3 గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి.
ఇదే భగవద్గీతలో చెప్పిన మెయిన్ సారాంశం. వీటిని ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఎలా బతకాలి, ఎలా బతికితే నువ్వు హ్యాపీగా ఉండగలవు. డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ టెక్స్ట్ కాదండి, అది రిలీజియస్ టెక్స్ట్ కాదండి. ఇట్స్ ఏ క్లాసిక్. ఎవరన్నా సరే ఎన్నిసార్లు చదివినా ఒక్కోసారి ఒక్కొక్క కొత్త అర్థం దొరుకుతుంది మనకి. గాంధీ గారు చెప్పాడు, నాకు భగవద్గీత ఈవేళ ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. నేను చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుతూ ఉంటాను. కొత్త కొత్త అర్థాలు వస్తుంటాయి అందులో, వ్యాఖ్యానాలు ఉన్నాయి. భగవద్గీత హిందూ మత గ్రంథము, మూల గ్రంథము అని అనుకుంటున్నప్పుడు అంటే కృష్ణుడు కదా మెయిన్ క్యారెక్టర్ భగవద్గీతలో. ఒకవేళ హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్న బీజేపీ ఎవరు హిందుత్వ పాలిటిక్స్ చేసినా కృష్ణుడిని మెయిన్గా తీసుకోవాలి. రాముడు మెయిన్ క్యారెక్టర్ ఎట్లా అయ్యాడు హిందుత్వ పాలిటిక్స్కి? ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఏం లేదు, అయోధ్య గొడవ, పాత గొడవ, దాన్ని టేకప్ చేశారు. ఎప్పుడైతే 84లో వాజ్పేయి గారు ఎలక్షన్ ఓడిపోయాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఓడిపోయారు, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. సబ్జెక్ట్ లేదు. 84 కంటే ముందు జై శ్రీరామ్ లేదా? లేదు, జై శ్రీరామ్ ఈ మధ్య వచ్చింది 90sలో. 92 కేవలం అయోధ్య రామాలయం చుట్టూ ఫామ్ చేసిన నినాదం అంతే. చిన్న విలేజ్లో రామాలయంలో అక్కడ ఉన్న హిందువులకి ముస్లింలకి ఉన్నది ఇది మసీద్ అని వాళ్ళు కాదని వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు కేసు. ఆ కోర్టు కేసులో జడ్జిమెంట్ కూడా ఎవరు రాశారో వాడికి తెలియదు. తెలుసా మీకు? మొన్న అయోధ్య జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్, ప్రతి జడ్జిమెంట్ మీద ఏ జడ్జి రాశారో ఆయన పేరు ఉంటుంది, ఆ జడ్జిమెంట్ మీద పేరు లేదు. ఓకే, అదొక పెక్యులియారిటీ అందులో. కానీ ప్రస్తుతం ఏంటంటే ఇంటలెక్చువల్ క్లాస్ ఏదైతుందో అది బాగా షిఫ్ట్ అయిపోతున్నారు హిందుత్వ వైపు. అది ప్రమాదం. చదువుకున్నవాడు ఆలోచించవలసిన పద్ధతిలో ఆలోచించాలి. పూర్వం చదువుకున్న వాళ్ళంతా కూడా సెక్యులరిజమే కరెక్ట్ అనేవారు. ఇప్పుడు ఎందుకో అలా వస్తుంది. ఇప్పుడు సెక్యులరిజాన్ని ఒక విలనైజ్ చేసి చూపిస్తున్నారు. అంటే ముస్లిమ్స్ చూడండి, ముస్లిమ్స్ అని. ఇప్పుడు మీ ముస్లిం మీ పక్కనే గోల్కొండ కోట ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను ఫస్ట్ టైం ఇటే రావడం. ఓల్డ్ బస్తీకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏంటి వాళ్ళ పరిస్థితి. మా రాజమండ్రిలో ఒకప్పుడు రాజమండ్రిలో 50% ఆఫ్ రాజమండ్రి ముస్లిమ్సే ఓనర్స్. ఈవేళ సైకిల్ ప్యాచీలు వేసుకుంటున్నారు, పెట్రోమాక్స్ లైట్లు బాగు చేసుకుంటున్నారు, వాచీలు బాగు చేస్తున్నారు. ఇవన్నీ పోయాయి, వాచీలు లేవు ఇప్పుడు. ఆ వాచీ షాపులు చేసుకుని పవర్టీలో బతుకుతున్న వాళ్ళని మనం వాళ్ళతో ఎందుకని దేశించాలి వాళ్ళని? మనకన్నా మించిపోయి ఉంటే ఇక్కడ ఏంట్రా వీళ్ళు ఇలా మించిపోయారు, అక్కడ పాకిస్తాన్ మాకు వేరే కావాలని వెళ్ళిపోయారు, ఇక్కడ మించిపోయారు. ఏంటి ఆస్తులా భయంకరమైన పేదరికంలో ఉన్నారు. ఎందుకో మరి ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలాడుకున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే పూర్వం ఏదో ఇలా ఇంట్లో వాడిని చంపేశాడు, వాడి ఇంట్లో వాడిని వీడిని చంపేశాడు. ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్. చూసి కోపం వస్తే అర్థం ఉంది. పల్లెటూరులో కూడా కోపం రావాలంటే ఎలాగా? ఆంధ్ర పాలిటిక్స్ లో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సనాతని నేను అని చెప్పి అవతరించారు. సో అప్పటిదాకా లేరు ఆయన. దాదాపు 20 years నుంచి లైమ్ లైట్లో పాలిటిక్స్ వైపు చూస్తూ కంప్లీట్గా పాలిటిక్స్లోకి వచ్చేసిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా లడ్డూ ఇష్యూ తర్వాత ఆయన సనాతని అవతారం ఎత్తారు. అది అంటే ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీగా అనిపించిందా మీకు? కేవలం లడ్డూ ఇష్యూకి సంబంధించిందిగా చూస్తారా? మీకు ఏమనిపిస్తుంది ఆ షిఫ్ట్ చూస్తే? పవన్ కళ్యాణ్ అనే అతను నేను ఒకసారి కలిశాను. అవును, కలిశారు. చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందని చెప్పారు మీరు గతంలో కూడా. అతను కొంచెం డిస్టర్బ్డ్ తప్ప అంతకుముందు కమ్యూనిస్టులతో వెళ్ళాడు. అవును, 2019లో. అంతకుముందు అసలు నక్సలైట్లో చేరిపోదాం అనుకున్నాను నేను చిన్నప్పుడు కూడా. చాలా చోట్ల స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత బీజేపీలో రాజకీయ అవసరాల కోసం చేరాడు. ఎందుకంటే ఆ రోజున అతన్ని చేసిన ఇన్సల్ట్ అది భరించలేక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే వెళ్ళి కలిసి బీజేపీతో అప్పటికే కలిసిపోయారు. సరే, మొత్తానికి అది తనని తాను కాపాడుకోవడం కోసం చేసాడేమో అనుకుంటున్నాను తప్ప ఈ సనాతని అన్నది పూర్తిగా ఆ తర్వాత నుంచి కూడా కంప్లీట్ ఒక షిఫ్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు తమిళనాడు వైపు వెళ్తుండడము, తమిళనాడులో ఏదన్నా జరిగితే వెంటనే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతుంటారు, బెంగాల్లో ఏమన్నా జరిగితే రెస్పాండ్ అవుతుంది. ఎక్కడ ఈవెన్ అసెంబ్లీలోనే మీరు హిందూ మతం అంటే మీకు చులకనానా, వేరే మతాల్లో ఇట్లా చూస్తూ ఊరుకుంటారా, వేరే మతాలను అని చూడండి ఏం జరుగుతుందో అనే టైప్లో ఒక ప్రొవోకింగ్ మెథడ్లో మాట్లాడడం అనేది మనము ఈ సనాతని అవతారం తర్వాత చూస్తున్నాము. అదే నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు, నేను మళ్ళీ కలవలేదు. ఏమో కలిస్తే అడుగుతాను. తప్పే ఉంది, నాతో బాగా. అంటే నేను గతంలో చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ట్రెండ్ పెరుగుతోంది కదా, ఈ పెరుగుతున్న ట్రెండ్ని ఏమైనా ఫాలో అవుతున్నారా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా? ఈ హిందుత్వ భావజాలాన్ని పట్టుకొని మోదీ ఎట్లయితే ప్రధానమంత్రి అయ్యారో, ప్రధానమంత్రి అవడానికో లేకపోతే ఒక నేషనల్ ఫిగర్గా మారడానికో ప్రయత్నం చేయడంలో భాగమే ఇది అని ఉండొచ్చు. ఏమో నాకైతే క్లారిటీ లేదు. చూశాను నేను ఏదైనా సరే అతను గట్టిగానే చెప్తాడు. సనాతని అన్నది అంత గట్టిగా చెప్తాడు, కమ్యూనిస్టు అంత గట్టిగా చెప్తాడు.
అతని యాక్టింగ్ కూడా ఎక్స్ప్రెషన్ అది చాలా హార్ష్ ఎక్స్ప్రెషన్, అదే అతనికి హిట్ అయింది. తప్ప అదేదో సనాతనం బాగా ఎక్కిపోయిందని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కిపోవడానికి పెద్ద దాని మీద ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించినట్టుగా నేను అనుకోలేదు. కమ్యూనిస్ట్ గ్రంథాలు అవి ఎక్కువ చదివాడు. ఆయన ఫేవరెట్ చెగువేరా కదా అప్పుడు సార్. అదే అప్పుడు చాలా కాలం. ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే డెఫినెట్గా అడుగుతాను, మీ పేరు కూడా చెప్తాను. చెప్పండి, చెప్పనక్కర్లేను. బోల్డ్ అదే చేశాను, అడిగింది ఇలాగా కలిసి బోల్డ్ వీడియోలు చేశాను, బోల్డ్ ట్రోల్స్ ఫేస్ చేశాను. కలిసే అవకాశం మనం కలుద్దాం అనుకున్నాను ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ కేసు గురించి. అవునా? అయితే ఆయన ఏం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, తిరుమల లడ్డు గురించి మీకేమనిపించింది? లడ్డు కల్తీ, ఆవు కొవ్వు, పంది కొవ్వు దగ్గర నుంచి నాకు బాధ టాయిలెట్ క్లీనర్ దాకా లడ్డూని ఎంత భయంకరమైన పాలిటిక్స్ లడ్డూ చుట్టూ చేయకూడదో అంత చేశారు. ఇప్పుడు లడ్డూ చూస్తే మనకు పవిత్రత కంటే ఈ పాలిటిక్స్ గుర్తొచ్చే పరిస్థితిలోకి లడ్డూని నెట్టేశారు. లడ్డూ తినడానికి కొంచెం అనుమానించే పరిస్థితి తీసుకొచ్చారు. డెఫినెట్గా కల్తీ జరిగితే ఏం చేయాలో దానికి అంత పద్ధతులు ఉన్నాయి, పద్ధతుల ప్రకారం శిక్షించాలి. సీఎం లెవెల్ మనిషి అలా, ఆల్రెడీ చెప్పాను అది, సీఎం లెవెల్ మనిషి వచ్చి అలా మాట్లాడడం ప్రజల్లో సరిగ్గా వెళ్ళదు. అందులో మనకి గొడ్డు మాంసం అనేటప్పటికి ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా అదో రకమైనటువంటి అవర్షన్ ఉంది. అది కొన్ని వందల వేల వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా, నాన్ వెజిటేరియన్స్కి ఉంటుంది, సరే తింటున్నారు కాబట్టి. వెజిటేరియన్స్కి ఎందుకు ఉండాలి? ఏది తినం కదా. దేనైనా సరే కొయ్యడం అనేది మాకు బాధగానే ఉంటుంది. నేను తినను నాన్ వెజిటేరియన్, కానీ మేకను కోసేస్తారు, కోడిని కోసేస్తారంటే కొంచెం కోసుకు తింటారు. ఎవరికైనా ప్రసాదంలో అన్నప్పుడు గుడ్డు అనేటప్పటికి ఎందుకో ఆవే కనబడుతుంది, ఇంకా గేదె అవేం కనబడవు, ఆవే కనబడుతుంది. కానీ మనకి ఇప్పుడు మా ఆంధ్రాలో అంతా తాగేది గేదె పాలు. గేదె తల్లి వంటిదని ఎవరు అనరు, ఆవు తల్లి వంటిదని అంటారు. అది కూడా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు గేదె ఎందుకు తల్లి కాదు, ఆవు మాత్రమే ఎందుకు తల్లి అనుకోవడం ఈ తెలుపు నలుపు వల్ల. నలుపు మీద ఉండే వివక్ష, నలుపు మీద మనకున్నంతటి వివక్షత వైట్ కంట్రీస్లో కూడా లేదు. అంతకు మించిన రీజన్స్ ఏమైనా మీకు అనిపిస్తాయా? ఆవుకి గేదెకి తేడా ఏవో కొన్ని కథలు చెప్తారు, ఆవులో దేవతలందరూ కొలువై ఉంటారు అని. మరి అదే దేవతలు గేదెలో కూడా కొలువై ఉండాలి కదా, ఎందుకు ఉండరు? ఏమో నాకు అంత తెలియదు. కానీ మనలో ఎక్కిపోయినటువంటి పరాయి పరిపాలకులు ఎక్కించినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా పాలకుల పట్ల మనకు తెలియని ఆరాధనా భావన వచ్చేస్తుంది. వైట్ మీద అలా ఆరాధనా భావన వచ్చేసింది. అంటే బ్రాహ్మణిజం ప్రభావం కూడా ఉందా? బ్రాహ్మిన్స్ కొంచెం ఫెయిర్ కలర్తో ఉంటారు, ఆర్యులు ఫెయిర్గా ఉంటారు, ఇట్లాంటి ఒకటి ఉంది కదా ఒక నెరేటివ్. మహాభారతంలో వీళ్ళందరూ నల్లగా ఉండటం ఏంటి? ద్రోణుడు బ్రాహ్మడు, వాడు నల్లగా ఉండటం ఏంటి? క్షత్రియుల్లో మహా అందగాళ్ళు అర్జునుడు, కృష్ణుడు, భీముడు, వీళ్ళందరూ అందగాళ్ళు. వాళ్ళేమి వికృతాకారులే చూపించలేదు. అర్జునుడు ఎక్కడికి వెళ్తే ఓరస్ వెనకాల పడింది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మహా అందగత్తి ఎవరుంటే ఆయన పెళ్ళం అయిపోయింది. అంత అర్జునుడు ప్రపంచవ్యాప్తంగా అంత సుందరుడైనటువంటి అర్జునుడు కారు నలుపు. అంటే అప్పుడు నలుపు తెలుపు తేడా లేదండి. మనిషి అందం అనేది కళ్ళల్లో ఉంటుంది, మొహంలో ఉంటుంది, ప్రవర్తనలో ఉంటుంది. అలాగే ద్రౌపది కోసం అంతమంది వెళ్ళిపోవటం ఏంటి స్వయంవరంకి? కర్ణుడిని ద్రౌపది ముందే చెప్పేస్తుంది, ద్రౌపదిని కొట్టేదాకా వెళ్ళనివ్వదు. అప్పుడే రాశాడు ఇది. కర్ణుడు సూర్యకాంతితోటి వెళ్తున్నాడు, వెళ్ళి ఆ విల్లెత్తినవాడు ఒక కర్ణుడే. ఇప్పుడు వెంటనే నేను సూతపుత్రుడిని వరించను ఉంటుంది అనగానే వాడు ఒక నవ్వు నవ్వి పెట్టేసి వెళ్ళిపోతాడు. వాడి జీవితం అంతా ఇన్సల్ట్లే. అంబేద్కర్, కర్ణుడు ఒకలాగే ఉంటుంది. కాంగ్రెస్ మిమ్మల్ని బహిష్కరించింది. ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్లో ఎంపీగా ఉంటూ దాదాపు మీరు అప్పుడున్న ఎంపీలు 5-6 మంది అవిశ్వాస తీర్మానం పెట్టారు. సో ఆ సందర్భంగా మిమ్మల్ని బహిష్కరించింది. అయినా సరే మీ మాటలు, మీ తీరు అంతా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అభిమానం మీలో కనిపిస్తూ ఉంటుంది. మీరు అభిమానించే కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో భవిష్యత్తు ఉంది అని అనిపిస్తుందా? మత రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే పెద్ద బ్రైట్గా ఉండకపోవచ్చు, కానీ కొంచెం అపోజిషన్ స్టేటస్కి ఇంకా పెరిగితే చాలు. కాంగ్రెస్ నీడ్ నాట్ కమ్ టు రూలింగ్. ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నా ఇవి చెక్ చేస్తూ ఉండొచ్చు. అది కాంగ్రెస్ కూడా పొలిటికల్ పార్టీ అనేటప్పటికి చాలా రకరకాల ఇవి వచ్చేస్తాయండి. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమాండ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఎన్నో ఏళ్ల నుంచి ట్రైన్ అయినటువంటి సెల్ఫ్లెస్ పీపుల్. వాళ్ళకేం అధికారంలోకి రావాలని ఏముండదు. వాళ్ళకి హిందుత్వం అనేది ఎక్కిపోయింది బాగా. అది విభేదిస్తాను నేను. బట్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. పబ్లిక్లో చాలా లైక్ చేస్తాం వాళ్ళని, వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ వ్యవహారం. అంటే కమిట్మెంట్ ఉండేవాళ్ళు, ఫుల్ కమిట్మెంట్, నమ్మిన దాని పట్ల చాలా కమిట్మెంట్ ఉండే పీపుల్. కాంగ్రెస్ అలా తయారు చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ సెక్యులరిజం అనేది మన మెయిన్ ఇష్యూ అన్నది ఎప్పుడో మర్చిపోయారు. అధికారంలో ఉండటమే మనం అని. కాంగ్రెస్ ఇంకా బతికుందంటే దానికి కారణం ఏంటంటే ఆ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు మాత్రం కరప్ట్ కాదు.
సోనియా గాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇప్పుడు రాహుల్ గాంధీ, వీళ్ళు కరప్ట్ కాదు. నేను బాగా దగ్గర నుంచి చూశాను. ఆ డబ్బులు ముట్టుకోరు అసలు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఇండియా మొత్తం మీద ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఉంటాయి ఇప్పుడు అన్ని ఊర్లో పెద్ద సెంటర్స్లో కాంగ్రెస్కి ఆఫీసులు ఉన్నాయి, ఓన్డ్ బై కాంగ్రెస్ పార్టీ. నేను తమిళనాడుకి ఇన్ఛార్జ్గా బీజేపీకి లేవా అట్లా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి లేవు, కాంగ్రెస్ అది పట్టించుకోలేదు. అవన్నీ కూడా వేరే అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. కాంగ్రెస్ ఆ ఫ్యామిలీ దే ఆర్ డెఫినెట్లీ మనీ మైండెడ్ వాళ్ళు కాదు, గ్రీడీ పీపుల్ కాదు, కరప్ట్ కాదు. అందుకని కాంగ్రెస్ ఇంకా అలా సర్వైవ్ అవుతుంది. వాళ్ళు కూడా ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచనలోకి వచ్చి ఉంటే దెబ్బతినేసిన ఇప్పుడు రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఇది ఏమనిపిస్తుంది మీకు? ఒక హోప్ఫుల్ గా అనిపిస్తారా? పీరియడ్గా బాగా మారాడు. మొన్న ఎప్పుడో ఫ్లైట్లో కలిశాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాడు? కర్ణాటక ఎలక్షన్లు అయిపోయాక వస్తున్నాడు, పోలింగ్ అయిపోయాక. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో విమానం, అతను ఏ విమానం ఎక్కాడో నేను అదే ఎక్కాను. తీరా చూస్తే అతను లెగ్ స్పేస్ ఉన్న సీట్ తీసుకున్నాడు, నేను అక్కడే తీసుకున్నాను. ఈ ఎమర్జెన్సీ గేట్ దగ్గర పక్క సీట్లు వచ్చాయి. నన్ను గుర్తుపట్టలే. నేను వెళ్ళి ఎలా ఉన్నా అంటే అలాగా సంశయంగా ఎక్కడో చూశాను అన్నట్టుగా చూస్తున్నాడు. నేను ఊరికే టెస్ట్ చేద్దామని పక్కన కూర్చుని మా అమ్మాయికి ఫోన్ చేశాను. ఇదిగో పక్కన ఎవరున్నారు చూడని చూపించాను. జనరల్గా మనకు అలా ఎవరైనా చేస్తే చాలా హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. అవును. ఏమంటాడో చూద్దామని చేశాను. చూపించి షీజ్ మై డాటర్ అన్నాను. హాయ్ అన్నాడు. టాక్ టు హెర్ అన్నాను. హౌ ఆర్ యూ అన్నాడు. ఓకే అంటే రాహుల్ గాంధీ అంది. అవును అని చెప్పి పెట్టేశాక అప్పుడు చెప్పాను, నన్ను ఎవరో గుర్తుపెట్టామంటే ఎస్ ఐఎమ్ రికలెక్టింగ్ అన్నాడు. ఓకే ఇలాగా నేను ఎంపీ 10 ఏళ్ళు సిడబ్ల్యూసీలో ఉన్నాను. ఎస్ నౌ ఐ రిమెంబర్ యువర్ ట్రాన్స్లేటర్ అన్నాడు. ముందు అసలు మాట్లాడేవాడు కాదు, ఎందుకు వచ్చిందిరా అన్నట్టు ఉండేవాడు. అంటే పాదయాత్ర కొంచెం మార్చిందా? ఏం చేస్తారండి, వాళ్ళకి లైఫ్ ఏముంది ఇంకా. వాడు పుట్టినప్పటి నుంచి ఇదే కదా, అలా అమ్మని చంపేశారు, నాన్నని చంపేశారు, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, చుట్టూ జనాలు, గన్మెన్లు. వచ్చినాడు మంచాడో తెలీదు, చెడ్డాడో తెలీదు. ఈవేళ పొగుడుతున్నాడు, రేపు బూతులు తిడతాడు. ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? అసలు నిజంగా చూస్ చేసుకోమంటే ఆ లైఫ్ ఎవడో చూస్ చేసుకోడు. వల్నరబుల్గా అనిపిస్తుంది. చాలా 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 దురదృష్ట జాతకులు. రాహుల్ గాంధీ, ప్రియాంక, రాజీవ్ గాంధీ, ఈ సెలబ్రిటీస్ తాలూకా సెలబ్రిటీస్ ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్ళ జనరేషన్ తర్వాత పిల్లలు వాళ్ళు అందులో ఇలా వీళ్ళకి దేశవ్యాప్తంగా కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ జనం. ఏముంది వాళ్ళకి అసలు పర్సనల్ లైఫ్ అంటూ ఏముంటుంది? అంటే ఎవరికైనా అంతే కదా, ఈ ఫ్యామిలీ అనే కాదు, కాకపోతే ఈ ఫ్యామిలీలో తరతరాలుగా అదే పని. నెక్స్ట్ ట్రాజడీలు, అంతే. జనంలో కలిసిపోక తప్పదు, ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మీకు అనిపిస్తుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు భారతదేశానికి అని చెప్పి? అట్లాంటి అనాలిసిస్ ఏమైనా ఉందా మీకు? ఏమో, కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ పవర్లోకి వస్తేనే రాహుల్ గాంధీ అవుతాడు. కానీ ఆ కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ వస్తుంది, నేను ఉండగా వస్తుందని అనుకోవట్లే. ఇంకా 10-15 ఏళ్ళు నేను పోయిన తర్వాత వస్తుందేమో. కానీ నేను బతికుండగా ఆ రకమైన ఇది ఇక మన బెంగాల్లో చూసిన తర్వాత, నేను కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండుంటే బెంగాల్లో చేసింది కరెక్ట్ అందును. కాంగ్రెస్లో లేను కాబట్టి బయట నుంచి ఆలోచించి చూస్తే డెఫినెట్గా దే షుడ్ హ్యావ్ సాక్రిఫైస్. అలాగే రేపు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే బీజేపీకి సెకండ్ ప్లేస్ వచ్చామో, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఇచ్చేయాలి. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కంటెస్ట్ చేయాలి. అలా ఏదో ఒక తీసుకొచ్చి కాంగ్రెస్ సీట్లు బాగా తగ్గిపోతాయి, పోతే పోనివ్వండి, సౌత్లో వస్తాయిగా. రాహుల్ గాంధీకి అంటే ఒక ప్రధాని అవ్వాలి, లేకపోతే ఒక పొలిటికల్ పొజిషన్, పలానా పొజిషన్లోకి వెళ్ళాలి అనే వాళ్ళకి గ్రీడ్ లేకపోతే అధికార కాంక్ష లేకపోతే సక్సెస్ అవుతారా? అవుతారండి. మీకు ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటిదే, నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎవరంటే ఆ ఫ్యామిలీకి ఉన్నదే. అది నెమ్మదిగా తరిగిపోతూ ఎందుకు వస్తుందంటే జనరేషన్లు మారిపోతున్నాయి, తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు నాకున్నంత నా పిల్లలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు ఈ కంట్రీకి, మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడు, ఇవన్నీ మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. మా టైంలోనే చాలామందికి తెలియదు. ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. బట్ ఇప్పటికి కూడా 10% ఓటే వస్తున్నా, 18% ఓటే వస్తున్నా, ఇప్పటికి కూడా దాని మెయిన్ ప్రభావం వీళ్ళ లీడర్షిప్పే. మొన్న బెంగాల్లో చేసింది చూసిన తర్వాత మొత్తం అన్ని సీట్లకి పోటీ చేస్తామన్నారు. దట్ ఈజ్ అడ్వాంటేజెస్ టు బీజేపీ. చేయకూడదు కాంగ్రెస్, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండదు. చేయకపోతే అందరూ పోతారు, టీఎంసీలో చేరిపోతారు. ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే ఐడియాలజీ అనేది వదిలేశారు. అధికారంలోకి రావడమే పార్టీ యొక్క ముఖ్యోద్దేశం అన్నట్టుగానే ఉన్నారు. అది పెద్ద డ్రాబ్యాక్ కాంగ్రెస్కి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, కాంగ్రెస్ షుడ్ బి ఐదర్ ఇన్ అపోజిషన్
ఆర్ ఇన్ రూలింగ్, అప్పుడే దేశం బాగుంటుంది. కాంగ్రెస్ రూలింగ్లోకి రావడం కష్టమైతే ఏం పర్వాలేదు, కనీసం అపోజిషన్ స్టేటస్ 200 సీట్లు వచ్చాయనుకోండి, మిగతా చిల్లర పార్టీలు అన్నీ కలిపి, ఇప్పుడు చిల్లర పార్టీలే కాంగ్రెస్ కన్నా ఎక్కువ వచ్చేస్తున్నాయి, రీజనల్ పార్టీస్ ఇలాంటివన్నీ. అంటే బాగా సెక్యులరిజం గురించి మాట్లాడగలిగినటువంటి స్టేటస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందంటే సెక్యులరిజం బలహీనపడుతుంది. అవును, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఒక రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ప్రియాంక గాంధీ మాట్లాడతారేమో, మిగిలిన స్టేట్స్ లో ఉండే వాళ్ళు నిజంగా సెక్యులరిజానికి కట్టుబడి అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరడానికి ఏమాత్రం ఆలోచించట్లే. అంటే అక్కడ ఐడియాలజీ లేదన్నట్టు. లేదు, పోయింది ఎప్పుడో. సిద్ధాంత కాలుష్యం మన రాజకీయాలను మొత్తం ఆవరించేసింది. అందులోంచి బయటపడ్డ వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళిద్దరూ ముగ్గురు మిగిలారు, మొత్తం బలహీన పడిపోయారు. ఇంకొకళ్ళు ఆర్ఎస్ఎస్, వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, పూర్వం బయట నుంచి వచ్చే రాజులు ఇండియాని ఎలా జయించారు, బ్రిటిష్ వాళ్ళ స్టోరీ బీజేపీ వాళ్ళ స్టోరీ ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇవాళ ఇతన్ని సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడిని, నెక్స్ట్ జగన్ని సపోర్ట్ చేస్తారు, అలా మధ్యలో వాళ్ళు బలపడుతుంటారు, పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాం ఇంకొని పెట్టుకున్నాం. ఈ స్టేట్లో అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళ గోల్ అదే గోల్ ఉంటుంది. ఏదో వేరే ప్రజలకు మేలు చేద్దామని కాదు, హిందుత్వాన్ని తీసుకురావటానికి వాళ్ళ ఉద్దేశంలో నెంబర్ 1 ఇది హిందుస్థాన్. కంప్లీట్ గా ఇది హిందుస్థాన్ అని ప్రకటించే అవకాశం ఉంటుందంటారా? పదే పదే మోదీ కూడా 400 సీట్లు వస్తే మార్చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి 2024 ఎలక్షన్స్ కి ముందు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాకు రాజ్యాంగమే ప్రమాణము, ఇది లౌకిక దేశం అని చెప్పి మాట్లాడారు. ఏదైనా మాట్లాడతాడు. ఏ పొలిటీషియన్ ఆయనే కాదు, పొలిటీషియన్ ఎవడైనా సరే అన్నమాట నిలబెట్టుకోవటం అనేది ప్రజల అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకని అంటే మీకేమనిపిస్తుంది, ఇప్పుడు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని ఒక హిందుస్థాన్గా మార్చేసే అవకాశం ఉంటుందా? మార్చాలన్నదే వాళ్ళ గోలు. మీకు వీళ్ళకి ఎవరంటే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గురూజీ గోల్వాల్కర్, ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ అని బుక్ రాశాడు. అది వీళ్ళకి భగవద్గీత, ఖురాను అలాగా. అందులో క్లియర్గా రాజ్యాంగం తప్పు అన్నాడు. ఇప్పుడు 60s ఈ రాజ్యాంగం అనేది తప్పు, ఇది అక్కడి నుంచో మొక్క ఇక్కడి నుంచో మొక్క తీసుకొచ్చి దీన్ని భారత రాజ్యాంగం మనుధర్మం మనకు ఉండగా ఈ రాజ్యాంగం ఏంటన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డ్, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళే వీళ్ళందరూ. అంటే ఇప్పుడు మోదీ పోయి నెక్స్ట్ అమిత్ షా ప్రధానమంత్రి అయితే నిజంగానే మనధర్మ శాస్త్రాన్ని తీసుకొని వస్తారా? తీసుకురావచ్చు. ఏముంది, మనధర్మ షరియత్లు ఉన్న కంట్రీస్ ఎన్ని లేవు? ఇస్లామిక్ కంట్రీస్లో దే ఫాలో షరియత్. షరియత్ అంటే వాళ్ళ లా, ముస్లిం లా, దాని ప్రకారం ఉంటాయి. ఇప్పుడు ఈ తలాక్ 3 సార్లు ఇవన్నీ అందులోనే ఉంటాయి అనుకుంటాను. అవును, షరియా చట్టం, షరియత్ చట్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. అలా అందరూ హిందువులు అందరూ ఇదే అనుకుంటే ఇక్కడ తీసుకొస్తారు మన ధర్మాన్ని, నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా మనం శ్రీరామనవమి నాడు ఊరేగింపులు చేసి జై శ్రీరామ్ అంటూ వార్ క్రై చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద జెండాలు వేసుకుని ఊరేగింపులు జరగటం నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు సార్. ఇవాళ శ్రీరామచంద్రుడు వార్ క్రై కింద అయిపోయింది. శ్రీరామ పూజ, రామ పట్టాభిషేకం ఇవన్నీ కూడా ఏదో దానివల్ల జరిగే నష్టం ఏమైనా ఉంది అనుకుంటున్నారా? నష్టమే ఉంటుంది. ఎందుకంటే అది మన మతం కాదు, మన మతమే కాదు. మన మతం ఏంటంటే భద్రాద్రి రాముడు. ఎవరు పట్టుకెళ్తారు భద్రాద్రి రాముడికి నగలు? తానీషా గారు కళ్ళలో కనిపించాడు, కానీ రామదాస్ కళ్ళలో కనిపించలే రాముడు. శ్రీరామచంద్రుడు ఎవరికి కనిపించాడు? తానీషాకి కనిపించాడు. కనిపించి ఒరే వదిలేరా బాబు, అన్ని జైల్లో పెట్టేసి వదిలే అని చెప్తే తానీషా ఒక ముస్లిము శ్రీరామచంద్రుడు భక్తుడైపోయి అక్కడి నుంచి ఏ నగలైతే రామదాస్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారో అవి పట్టుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పేశాడు. అదే ఇప్పుడు సీఎం పట్టుకుని వెళ్తుంటాడు. ఇది ట్రెడిషన్ మంది. అక్కడ అయోధ్యలో ఏ ట్రెడిషన్ లేదు, కొట్టుకోవటమే. అయోధ్య రాముడు అన్నారు కాబట్టి ఒక్కడనే పెట్టారు విగ్రహం. ఇది కూడా బాలరాముడి విగ్రహం. నేను చూడలేదు, బట్ అది పొలిటికల్, పూర్తిగా పొలిటికల్. దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కట్టేశారు. మనకు కొంచెం చిన్న హోప్ ఏంటంటే ఆ పార్లమెంట్ సీట్ మనం ఓడిపోయారు. అయితే మీ మూలాలు ఆర్ఎస్ఎస్ లో మొదలయ్యాయంట కదా? చిన్నప్పుడు ఇంటి పక్కనే ఆర్ఎస్ఎస్ ఇది ఉండేది, ఆటలు అవి ఆడించేవారు. ఓకే, లేవండి 2 క్యాంపులకు కూడా వెళ్ళాను. అంటే ఆర్ఎస్ఎస్ లో అఫీషియల్ మెంబరా మీరు? మెంబర్షిప్ ఉండదు ఇప్పుడు కూడా. ఆర్ఎస్ఎస్కి ఏం మెంబర్షిప్ ఉండదు. ఉండదా? ఏం ఉండదు. ఆర్ఎస్ఎస్కి వెళ్ళటం, వాళ్ళు డబ్బులు తీసుకోవటం కూడా ఏదో ఒక రోజు మమ్మల్ని అందరినీ కూడా చేతిలో పాలు ఇచ్చి పైన చంద్రుడు ఫుల్ మూన్ ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకి ఆ మూన్ చంద్రుడు ఇందులో పడ్డ తర్వాత తాగాలన్నమాట. అదేదో ఆరోగ్యం. ఏ రోజో సరిగ్గా గుర్తులేదు. ఓకే, అంటే జాయినింగ్ అది కాదు తీసుకెళ్తాను. పిల్లలు హై స్కూల్లో చదువుతున్నాను. మా ఊరు వచ్చాడు గురూజీ గోల్వాల్కర్. ఆ మీటింగ్లో నేనున్నాను. కాకి నిక్కరు చొక్కా వేసుకుని, మీరు వేసుకున్నారు టోపీ, బ్లాక్ టోపీ అన్నీ పెట్టుకుని
ఒక 100 మందిని కూర్చోబెట్టారు. నాకు బాగా గుర్తు ఏంటంటే గోల్వాల్కర్ గారు పైకి వచ్చే టైంకి స్టేజ్ మీద లైట్ ఆర్పేసి జనం మీద ఫ్లడ్ లైట్ వేశారు. అంటే ఆయన అలా నీడ కింద కనబడతాడు అనమాట. అంటే ఫేస్ కనిపించకూడదు. ఆయన ఫేస్ అంటే టార్గెట్ చేస్తారు ఎవరన్నానేమో ఓ అనుకుంటాను. అవునా? ఫేస్ పబ్లిక్ గా క్లియర్గా కనబడదు. ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తలు ఆ తీసుకున్నారు. వేళ రాజమండ్రి మీటింగ్లో అదే నాకు బాగా గుర్తుండిపోయింది. గోల్వాల్కర్ అనగానే అదే గుర్తొస్తుంది. ఆయన పైకి ఎక్కాడు. అంత మాట్లాడింది జ్ఞాపకం ఉండే అంత వయసు కాదు. ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనరల్గా ఆర్ఎస్ఎస్ ఈ ప్రచారకులు వాళ్ళు ఉంటారు. ఆయన సరసంగ చాలక్ ప్రచారకులు ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు అసలు వాడికి ఆర్ఎస్ఎస్ 500 పంపిస్తే వెనక్కి 300 ఇచ్చేస్తారు. 200తో కాలక్షేపం చేస్తారు. ఎట్లా ఆర్ఎస్ఎస్ తన వైపు ఎట్లా మనుషుల్ని ఆకర్షిస్తుంది? ఇలాగే ఇప్పుడు మేము వెళ్ళాం. మా ఇంట్లో కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి ఒక క్యాంప్కి వెళ్ళి వచ్చాక అక్కడ గాంధీ గారి మీద నెగిటివ్గా మాట్లాడారు ఏంటని ఇంట్లో డిస్కషన్ వచ్చి మా ఫాదర్ అన్నాడు ఇంకెళ్తాం మానే అని. ఎందుకంటే మనకి ఇంట్లో గాంధీ నెహ్రూ ఫోటో అందరి ఇళ్ళలో ఉండేది. ఇప్పుడు ఒక చెక్కతో చేయించింది ఒకటి, గాంధీ గారు నెహ్రూ గారు మాట్లాడుకుంటున్న ఫోటో, అది అందరి ఇళ్ళలో ఉండేది. గాంధీ గారు ఒక్కటి ఫోటో అయితే ఆయనే మా తాత అనుకునేవాళ్ళం. అంటే అందరూ గాంధీ తాత అంటుంటే ఇంట్లో మా తాతగారి ఫోటో పెట్టారు. అలాంటిది వీళ్ళు గాంధీ గురించి నెగిటివ్గా మాట్లాడడం మొదలెడితే కొంచెం ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి వీళ్ళని అప్పటి నుంచి తగ్గించామన్నమాట. తర్వాత నేను విద్యార్థి పరిషత్ మీటింగ్కి వెళ్ళాను. వరంగల్లో జరిగింది 72లో స్టేట్ విద్యార్థి పరిషత్ మీటింగ్. దానికి రాజమండ్రి నుంచి నేను మా ఫ్రెండ్ ఇద్దరం డెలిగేట్స్కి వెళ్ళాం. అప్పుడు అంటే కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలంటే వాళ్ళేమో చుట్టూ ఇనపకం చేసేసి రూల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అయితేనే చేర్చుకుంటారు. ఎస్ఎఫ్ఐ ఇవన్నీ కూడా చాలా కష్టం చేరటం అప్పట్లో. అప్పుడు కమ్యూనిస్ట్ చాలా బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి అసలు ఏముందో కూడా ఎవడికి తెలిసేది కాదు. ఏదో ఎవడో ఉండేవాడు విద్యార్థి కాంగ్రెస్ అని, వాడు ఎవడో కూడా ఎవడికి తెలియదు. ఎవరో మినిస్టర్ గారు చేయించో ఏదో చేయించింది. ఇదే ఏబీవీపీఏ కొంచెం అట్రాక్టివ్గా ఉండేది. సో ఇంట్లో చెప్పారని చెప్పి మీరు మానేశారు. అలా డిస్కషన్ వచ్చిన తర్వాత ఇంకా మానేసి 75లో కాంగ్రెస్లో చేరాను. అదే నేను విన్నది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజమండ్రి నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు అని చెప్పి. నాకు అది ఎట్లా అనిపించింది అంటే, మామూలుగా కొంతమంది సినిమా వాళ్ళు చెప్తుంటారు నేను మద్రాస్కి వెళ్ళాను సినిమాల్లో చేరడానికి, పల్లెటూరు నుంచి మద్రాస్కి వెళ్ళిపోయాను, పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసానని చెప్తుంటారు. ఆంధ్ర ఎడ్యుకేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. జైల్లో కూడా ఉన్నాను. 73 జనవరిలో అరెస్ట్ చేసి ఒక 30 days వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టారు. మిసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే అప్పుడు చాలా చిన్న ఏజ్, 18 years. అయిన తర్వాత కొంచెం అప్పుడు అనుకోకుండా పెద్ద నా జైలు మేట్స్ ఎవరు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పిన్నమనేని కోటేశ్వరరావు, వీళ్ళంతా పెద్దవాళ్ళు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, ఈయనేమో లోక్దళ్ ఏదో పార్టీకి లీడరు. ఇప్పుడు కూడా శోభనాద్రీశ్వరరావు గారు చాలా క్లోజ్గా ఉంటారు నాతో అప్పటి నుంచి. ఇలా చాలామంది పెద్ద వాళ్ళతో తిరగటం వల్ల మనకు తెలియకుండానే ఒక పెద్ద లీడర్ కింద ఫీల్ అవటం స్టార్ట్ అయింది. ఆ టైంలోనే మా ఫాదర్ సిక్ అయ్యారు. పెద్ద పట్టించుకునే అవకాశం లేదు. బిజినెస్ ఫ్యామిలీ కదా మీది? బిజినెస్ ఫ్యామిలీ. టింబర్ బిజినెస్ చేసేవాళ్ళని విన్నాను. టింబర్ బిజినెస్. ఓకే. మా ఫాదర్ అప్పుడు ప్రాస్టేట్ ఆపరేషన్ ఏదో జరిగితే ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి యూరిన్ కంట్రోల్ పోయింది. అంటే ఎప్పుడు యూరిన్ వచ్చేస్తుందో తెలియదు. దానికి ఏవో అప్పటికి ఇంత డెవలప్ అవ్వాలి సైన్స్. చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇంకా వ్యాపారం అని ఇంట్లోనే ఉండేవాడు. ఆటోమేటిక్గా పిల్లల కంట్రోల్ పోతుందిగా, గాలికి తిరగడం మొదలెట్టారు. ఎంతమంది సార్ మీరు? మేము మొత్తం 6. మా ముందు 3 sisters. వాళ్ళు 3 కూడా 64, 65, 69 పెళ్ళిళ్ళు అయిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయారు. మా అన్నయ్య, మా ఆయన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు. మా తమ్ముడు ఇంటి దగ్గర ఈ ప్రాపర్టీస్ అవి చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, బాగా చదువుకున్నారు. మా సిస్టర్స్ అంతా గ్రాడ్యుయేట్లు ఆ రోజుల్లోనే. నేనే గాలి తిరుగుతుండేవాడిని. ఓకే. సో అప్పుడు ఇంకా పాలిటిక్సే అని అనుకున్నారు? అనుకున్నది లేదు, పాలిటిక్స్ లో ఏదో అవుతామని నేను ఎప్పుడు అనుకోలే. ఇంట్రెస్ట్గా ఉండేది. పాలిటిక్స్ అట్రాక్ట్ చేసిందా? ఏదో ఎలక్షన్ మీటింగ్లు అంటే పోవడం. 72లో మా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ బ్రదరు ఎలక్షన్ కంటెస్ట్ చేసాడు, ట్రైబల్ సీటు. అక్కడికి పోయి 15-20 రోజులు అక్కడ ఉండిపోయాను. జీప్ వేసుకుని వెళ్ళిపోయి. ఇక్కడ ఇంట్లో అంతా ఎత్తుక్కోవడం, ఎక్కడ పోయాడో తెలియదు. జీప్ చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్తే వెళ్ళినవారు కదా. జీపు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాను మారేడుమిల్లి, అడ్డతీగిల ఏరియాలో.
అదో సరదా తిరుగుతుండేవాళ్ళం. 75 వచ్చేటప్పటికి నాకు సరిగ్గా 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే ఓటు వచ్చిందనమాట. అప్పుడు ఏ పార్టీలో చేరాలి మనం అని ఆలోచిస్తే అప్పుడే ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ ఇనీషియల్గా మాత్రం అసలు పెద్ద సక్సెస్. అవునా? అయ్యో, కొన్ని బ్యాంకుల్లో అయితే 100 మంది పనిచేస్తుంటే 70 టేబుల్సే ఉన్నాయి. 30 మంది పనికి రారనమాట అసలు. వాళ్ళందరికీ కొత్తగా టేబుల్స్ తెచ్చి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మనం ఎమర్జెన్సీ వచ్చిన రీజన్స్ వేరు కదా, ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కాదు కదా ఎమర్జెన్సీ వచ్చింది. అసలు ఇలా చేయాలన్నదే ఇందిరాగాంధీ ఉద్దేశం, అందుకే దింపేశారు. ఎమర్జెన్సీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీలన్నీ కలిసిపోయి ఇందిరాగాంధీని రేపు సాయంత్రంలోగా దెక్కపోతే ఇంట్లోకి బయటికి రానేమని మొరార్జీ దేశాయ్ గారు ఇచ్చాడు. ఇక రాత్రి ఏం చేస్తుంది, కోర్టు ఏమో టైం ఇచ్చింది. సాక్షాత్తు నాని ఫాల్కేవాలా ఇనిషియేట్ చేశాడు, నేను ఆర్గ్యూ చేస్తాను ఇందిరాగాంధీ తరఫున, ఇదేం కేసు ఇదని. కానీ ఇంట్లోంచి బయటికి రానేమో రాజీనామా. జయప్రకాష్ నారాయణ వచ్చేసాడు ఈ ఫీల్డ్లోకి. జయప్రకాష్ నారాయణ అంటే గ్రేట్ లీడర్, ఆన్ పార్ విత్ జవహర్లాల్ నెహ్రూ. అటువంటి ఆయన ఇందిరాగాంధీకి అగెనిస్ట్గా వచ్చేసాడు. విపరీతమైన జనం వచ్చేసారు. గుజరాత్లో వెళ్ళి కొట్టారు ఎమ్మెల్యేలని. ఆ వాతావరణంలో ఏం చేస్తుంది, ఇది ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్లో ఉన్నదే ఎమర్జెన్సీ. ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాన్స్టిట్యూషన్ బ్రేక్ కాదు, తీసింది అది బయటికి తీసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఫస్ట్ 6 months అయితే ఎమర్జెన్సీ సూపర్ సక్సెస్. అంటే జనం కూడా ఆహ్వానించారా? ఆహ్వానించారు. ఆంధ్రాలో అయితే పార్లమెంట్ ఎలక్షన్లో 41 seats వచ్చాయి కదా. ఒక్క నీలం సంజీవ్ రెడ్డి తప్ప అన్నీ గెలిచేసాం. నీలం సంజీవ్ రెడ్డి ఒక్క సీటే జనతా పార్టీ గెలిచింది. 41 seats ఇప్పటివరకు రికార్డు ఆంధ్రాలో, ఇంక్లూడింగ్ ఓల్డ్ సిటీ. అన్ని సీట్లు కాంగ్రెస్ స్వీప్. ఇక్కడ ప్రజలు అంగీకరించారు. కర్ణాటకలో గెలిచింది. ఆంధ్ర కర్ణాటక 2 states. సరే, అది వేరే కథ అనుకోండి. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో చేరాలని అనిపించింది. బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఎవరో పరిచయం. అయితే ఇప్పుడు చూస్తే అందరూ ఎమర్జెన్సీ మీద చాలా, అంటే ఇప్పుడు నెగిటివ్ గానే చెప్తుంటారు. నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ స్టోరీ విన్నాను మీ నుంచి ఎమర్జెన్సీ గురించి. అండ్ ఆ ఎమర్జెన్సీ వల్ల ఇంప్రెస్ అయ్యే కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఆర్టికల్ రాశాను, మీకు పంపిస్తాను. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీని ఏమి డిఫెండ్ చేసుకోవట్లే. చేయరు, భయం. అదే బట్ ఎమర్జెన్సీ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఐ డోంట్ సే దట్ వాట్ ఎమర్జెన్సీ డిడ్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్. కానీ ఎమర్జెన్సీ ఇన్నోవేటబుల్. ఇందిరాగాంధీకి ఇంకో ఆప్షన్ లేదు. ఆవేళ దిగిపోవాలంటే పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నటువంటి ప్రధానమంత్రి ప్రజలు వచ్చి రోడ్డు ఎక్కి గొడవ చేశారని దిగిపోయేలా ఉంటే ఇంకా ప్రతి వాళ్ళని గొడవ చేస్తారు. ఎలక్షన్లు ఫేస్ చేసి ఓడించాలి. ఎలక్షన్లు ఎన్నాళ్ళలో ఉన్నాయి? 75 అంటే 76లో ఎలక్షన్లు వస్తాయి. 6 నెలలు ఆగలేరా? అంటే ఇందిరాగాంధీ పవర్లో వెంటనే దింపేస్తే అడ్వాంటేజ్ అనుకున్నారు. అందులో డెఫినెట్గా జయప్రకాష్ నారాయణ అదే స్పాట్లెస్. ఆ క్యారెక్టర్ వేరు, పెద్ద ఫైటర్. ఆయన దిగేటప్పటికి అది కూడా మళ్ళీ వెనకాల నుంచి చేయించిందంతా బీజేపీయే. అప్పుడు బీజేపీ కాదు, జనతా పార్టీలో చేరిపోయారు. అందరూ ప్రమాణాలు చేశారు, మేమంతా ఇక జనతాగానే ఉంటామని. మొట్టమొదటి బయటకు వచ్చేసింది బీజేపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వేరు. కాంగ్రెస్ ఓడిపోవటం కాదు వాళ్ళ ఎజెండా, హిందుత్వం రావటం. అందుకే అప్పుడు మొరార్జీ ప్రభుత్వాన్ని కోల్పోసారు, తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కోల్పోసారు. 6 months తర్వాత మళ్ళీ ఒక నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయారా? ఇక్కడ నార్త్లో ఏమైందంటే అక్కడ అపోజిషన్లు బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉన్న చోట వాళ్ళు ప్రొటెస్ట్లు మొదలెట్టారు. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత వర్క్ చేశారంటే అప్పుడు పేపర్లన్నీ కూడా వీళ్ళు సెన్సార్, ఏది పడితే అది రాయటానికి లేదు. వీళ్ళు సొంతంగా చేతులతో రాసి పేపర్లు పెంచిపెట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రాజమండ్రిలో నా ఫ్రెండే ఒకడు, అతను అరెస్ట్ కూడా చేస్తే నేనే వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ తోటి కొంచెం చెప్పి, చాలా మంచివాడు అండి అతను, చాలా మంచివాడు, ఈ తయారు చేసి పంచిపెడుతున్నాడు కానీ పంపించారు. అతను జైలుకి పంపించి 3-4 నెలలకు తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ నుంచి ఓడిపోయిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడంలో కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ చాలా ఎక్కువ ఉంది. ఇందిరాగాంధీలో ఉండే ఒక స్ట్రాంగెస్ట్ క్వాలిఫికేషన్స్, స్ట్రాంగెస్ట్ పవర్ ఇందిరాగాంధీ అంటే మీకేమనిపిస్తుంది మోడీతో పోల్చి చూస్తే? ఎందుకంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. మోడీ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. ఇందిరాగాంధీ డైనాసిటీ వచ్చింది పైనుంచి, అన్నీ తెలుసు ఆవిడికి. ఇవన్నీ ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తే రోజు ఇదే పని ఉంది. ఇందిరాగాంధీ అంతే వాళ్ళ నాన్నతోటే తిరుగుతూ ఉండేది. ఇంటర్నేషనల్ వాటిలో ఆ మామూలుగా పేరెట్టి పిలిచే పరిస్థితిలో ఉండేది దేశ ప్రెసిడెంట్ని వాళ్ళని. జవహర్లాల్ నెహ్రూ వెరీ టాల్ ఫిగర్. నెహ్రూ కూతురు అసిస్టెంటు,
ఆవిడే ఉండే తీన్మూర్తి భవన్లో. అందరినీ ఆవిడే రిసీవ్ చేసుకోవటం, మాట్లాడటం, పంపించడం. షీ వాజ్ ఆల్మోస్ట్ ట్రైన్డ్. బట్ నెహ్రూ నెవర్ గేవ్ హర్ టికెట్. నెహ్రూ టైంలో ఆవిడ ఎంపీ కాదు. అవును. ఆవిడ మొట్టమొదట ప్రధానమంత్రి అయ్యాక ఎంపీ అయింది. సరే, ఇందిరాగాంధీకి ఆ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత అప్పుడు ఆ ఇందిరాగాంధీ టైంలో రాజకీయాలు వేరు, మోడీ టైంలో రాజకీయం వేరు. మోడీ డెఫినెట్గా ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇతనికి ఇండియాని మార్చే అవకాశం వచ్చింది, మార్చట్లేదు, వక్రం వైపు తిప్పుతున్నాడు. ఇందిరాగాంధీకి మార్చే అవకాశం వచ్చింది, మార్చింది. అంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా? మోదీ వెల్ ఎడ్యుకేటెడ్ కాకపోవడం వీళ్ళకి అనేది సమస్య ఎడ్యుకేషన్ ఇక్కడ? ఏం అవసరం ఉండదండి. అంతా మనకి జనం రెడీగా ఉంటారు, ప్రతి పార్టీలోనే చెప్పేవాళ్ళు. సెలెక్ట్ చేసుకోవటం, ఏది కరెక్ట్, ఏది చేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఊబర్లో వెళ్ళాలా, లేకపోతే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒరే కారు పంపించరా అని చెప్పాలా అన్న దాని మీద నేను డిసైడ్ చేసుకోవాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నా, ఈయనున్నా, వీళ్ళకి అన్ని ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అన్నది. కానీ ఈయనకి అసలు ఆవిడికి టోటల్ సోషలిస్ట్ ఇందిరాగాంధీ. అందుకే రాగానే మార్చేసింది, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో తిప్పింది. అది ఇష్టం లేక వీళ్ళందరూ కలిశారు, కలిసి దింపేశారు. యాక్చువల్గా నెహ్రూ ఈజ్ ఏ సోషలిస్ట్. అవును. కానీ నెహ్రూని చేయని వల్ల నెహ్రూ ఈజ్ ఏ సోషలిస్ట్, జయప్రకాష్ నారాయణ గారు కూడా పక్కా సోషలిస్ట్, సోషలిస్ట్ కదా, మామూలు కాదు. నెహ్రూ, జయప్రకాష్ నారాయణ నెహ్రూకి పెద్ద తలనొప్పి భరించలేకపోయాడు. ఏం అనలేము, ఎందుకంటే ఎనీ సోషలిస్ట్ తోటి మనం ఏం అనలేము. అంటే వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ రైట్, ఇండియాకి అదే కరెక్ట్. సరే, ఆయన సోషలిస్ట్, ఆయన ఏమనుకుని చేయలేకపోయాడు, అవి ఇందిరాగాంధీ చేసింది. అప్పుడే కదా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళింది 71లో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళింది, డిజాల్వ్ చేసేసి. అదే ఫస్ట్ మధ్యంతర ఎన్నికలు ఇండియాలో. 72లో ఎలక్షన్లు వస్తాయంటే 71లోనే డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్ళింది. మెజారిటీ పోయింది. సిపిఐ సపోర్ట్ చేస్తే ప్రధానమంత్రిగా నిలబడగలిగింది. వెంటనే డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్ళింది. ఆ ఎలక్షన్లో స్వీప్, పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ సోషలిస్ట్ ఇందిరాగాంధీ. అంతకుముందు 67 ఎలక్షన్లో కాంగ్రెస్కి 85 సీట్లు 90 సీట్లు పోయాయి ఇందిరాగాంధీ నాయకత్వంలోనే. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉండగానే 87 ఓడిపోయారు. 71లో ఇందిరాగాంధీ విడిపోయి వచ్చి పోటీ చేస్తే స్వీప్ చేసింది, 352 సీట్స్ వచ్చాయి. అలాంటి ప్రధాన్ని ఈ గొడవ చేసి దింపేస్తామంటే దిగిపోతే ఇంకేముంది, ఎవడో ఏమి ప్రయత్నాలే చేయలేడు. ఇప్పుడు మోడీని ఎలక్షన్లో దించాలి, కానీ రోడ్డు మీద గొడవ చేసి మోడీని దించేద్దాం అనుకుంటే ఎక్కడ కుదురుతుంది? సాధ్యం కాదు. అది ఒప్పుకోకూడదు. అందుకే ఆ క్లాజ్ పెట్టారు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనే క్లాజ్ ఎందుకు పెట్టారు కాన్స్టిట్యూషన్లో? అలాంటి ప్రమాదం వస్తుందని ఊహించే పెట్టుంటారు. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అప్పటికే ఉంది, అది బయట దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు డిక్లేర్ చేసేది. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే లోపల వచ్చేటువంటి అంతర్గతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా భాగంగా చేయొచ్చని అదే చేసింది. దీనికి సరిగా కమ్యూనికేట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే కమ్యూనికేట్ అంటే అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని పార్టీలు కలిసిపోతే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా ఎందుకు అది గెలుక్కోవడం? ఇప్పుడు పొలిటికల్గా మీకు అధికారం కావాలండి, అధికారం కోసమే చూస్తున్నారు, ఇవన్నీ పోతాయి. ఇది ఎందుకండి మమ్మల్ని గెలుక్కోవడం ఊరికేనా? ముందు అధికారం వచ్చేసారు, నా క్యాస్ట్ వాళ్ళు మనకి వేసేస్తున్నారు, ఇల్లు వేసేస్తున్నారు, ఇంక అయిపోయింది ఎలక్షన్, ఈ గొడవ అంతా ఎందుకండి? ఇందిరాగాంధీ ఆవిడ చేసింది తప్పు కాదు, ఎమర్జెన్సీలో తప్పులు జరగకుండొచ్చు, బట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం మాత్రం మీరున్నా అదే చేస్తారు, నేనున్నా అదే చేస్తాను. ఎవరున్నా ఆ పదవిలో అది చేయాలి, లేకపోతే దిగిపోయి వెళ్ళిపోవాలి, రాజీనామా చేసి వెళ్ళిపోతే పోయింది, డెమోక్రసీ అయిపోయింది. ఎలక్టెడ్ లీడర్ని అల్లరి చేసి దింపగలిగారు, ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను. ఓకే. సో తర్వాత మీరు చెప్పారు, అంటే ఏదో నేను పాలిటిక్స్లో ఒక పవర్ కోసమో ఒక లక్ష్యం కోసమో చేయలేదు, గాలి తిరుగుతుంది. మంచి అరేటరీ స్కిల్స్ ఎట్లా వచ్చాయి మీకు? మంచి ప్రసంగకర్త ఎట్లా అవ్వగలిగారు? మంచి ప్రసంగకర్తనని నేను అనుకోను. మాట్లాడడం అనేది కూడా ఒక, అంటే బాగా వేరే ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళకపోవడం వల్ల బాగా చదవడము మాట్లాడడము ఇట్లా వచ్చిందా? చదవటంలో నేను యావరేజ్ స్టూడెంట్ని కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ని. ఓకే. పెద్ద మా ఇంట్లో ఎవరు నా అంత మఫ్ ఎవరు ఉండరు, మా వాళ్ళందరూ. నేను అన్నీ ఫెయిల్ అయిపోవడమే, పియూసీ ఫెయిల్, బీకామ్లో ఫెయిల్, లాలో ఫెయిల్ అవ్వడం, మళ్ళీ అటెంప్ట్లో వేస్తాను. లాలో కూడా ఫెయిల్ అయ్యారా? లాలో కూడా 2-3 సబ్జెక్టులు పోతే మళ్ళీ కట్టాను. ప్రాక్టీస్ చేశారా లా? వెళ్ళాము కోర్టుకి వెళ్తే పెద్ద ఇంట్రెస్ట్ కలగదు. ఇది లాగేస్తూ ఉంటుంది, వ్యసనం కదా ఇది, వ్యసనం. ఇది పెద్ద సీరియస్గా ఏం చేయలేదు. ఓకే. అంటే నాకు లక్కీగా ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వెల్ ఆఫ్ పర్వాలేదు. మధ్యలో కొన్ని డిఫికల్టీస్ వచ్చినా టోటల్గా చూసుకుంటే
ఎప్పుడు అబోవ్ యావరేజే ఉన్నాం. మ్మ్. కొంచెం ఒకప్పుడు శ్రీమంతులం, తర్వాత సంపన్నులం, తర్వాత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, మ్మ్. అంతకన్నా తగ్గల. మీరు చాలా ఫేమస్ దేశవ్యాప్తంగా ఏ విషయంలో అంటే రాజీవ్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పీచ్ని ట్రాన్స్లేట్ చేసిన అనువాదకుడిగా. అది ఎప్పుడు మొదలైంది, దాని గురించి కొంచెం బ్రీఫ్గా. ఫస్ట్ 1982లో రాజీవ్ గాంధీ గారు యాజ్ ఏఐసిసి సెక్రటరీ. అప్పుడు మీరు? నేను ఏమీ కాదు, ఏమి కదా, కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్త. కార్యకర్త. ఓకే. ఆయన మొత్తం స్టేట్ అంతా టూర్ చేశాడు. రాజమండ్రిలో కోరుకొండ అని చెప్పి రాజమండ్రి పక్కన ఒక ఊరుంది, ఒక 15 కిలోమీటర్లు. అక్కడ రాజీవ్ గాంధీ గారి మీటింగ్ పొద్దున్న 6 గంటలకి. పొద్దున్న 6 గంటలకు మీటింగ్. అలా తిరిగేసేవాడు, 6, 9, 100 మంది 200 మంది జనం అంతే. ఆయన ఏసీ సెక్రటరీగా వచ్చాడు. వస్తే నేను అప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నాను. అందరికీ అనుమానం వస్తుంది, 6ంటికి నువ్వు ఎలా లేచావని. అందుకని అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు పొద్దున్నే లేచిపోతాం. బయటకు వచ్చేటప్పటికి 6ంటికి ఎవరో ఫ్రెండ్ తగిలాడు. ఎక్కడ పోతున్నావు అంటే మా కోరుకుంటూ రాజీవ్ గాంధీ వస్తున్నాడు, వెళ్తున్నాను అన్నాడు. ఆయన కారు ఎక్కేసాను. వెళ్ళిపోతే 200-300 మంది జనం ఉన్నారు. స్టేజ్ ఖాళీగా ఉంది. స్టేజ్ పైకి ఎక్కి ఏదో స్పీచ్లు అవి ఇస్తున్నాం. కాసేపట్లో హెలికాప్టర్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు దిగాడు. దిగ్గానే ఇంకో మా ఫ్రెండ్ సర్రాజ్ అని ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన వెళ్ళి రాజీవ్ గాంధీ తోటి, మా వాడు అరుణ్ కుమార్ ట్రాన్స్లేట్ చేస్తాడు. అప్పటికి మీరు చేశారా ఎవరివైనా? అదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓ, చేయడమే రాజీవ్ గాంధీతో. అనేటప్పటికి ఆయనకి ఎవడో లేడు ట్రాన్స్లేటర్. ఓకే ఓకే అన్నాడు. ఎవడైతే నాకేంటి అని చేశాను. బాగానే ఉంది. 200-300 మంది అంతా కాంగ్రెస్ వాళ్ళే కదా, ఎవడొస్తాడు పొద్దున్నే. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన వాడు సాయంకాలం 5 గంటలకి కొవ్వూరులో మీటింగ్ ఉంది, వెస్ట్ గోదావరి కొవ్వూరు. ఈ కోరుకొండ, మండపేట, ఆలమూరు అలా 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 తిరిగి అక్కడ అమలాపురం అన్నీ తిరిగాడు. సాయంత్రం 5ంటికి వస్తున్నాడని తెలిసింది. సరే 5ంటికి కొవ్వూరు వెళ్ళాను. వెళ్తే మంచి క్రౌడ్ ఉంది, ఈవినింగ్ కదా, ఒక 5-6 వేల మంది జనం ఉన్నారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళలేకపోతే జనంలో ఉన్నాను. జనంలో నిలబడున్నాను. రాజీవ్ గాంధీ పైకి ఎక్కాడు. పక్కన లోకల్ అల్లూరి బాపినీడి గారు ఎవరో స్పీచ్ ఇస్తున్నాడు. రాజీవ్ గాంధీ అలా చూశాడు. నేను ఫుల్ బ్లాక్ డ్రెస్ కదా, అంటే నేను పక్కన సెక్యూరిటీతో చెప్పాడు. సెక్యూరిటీ వాడు వచ్చి నన్ను జనంలోంచి తీసుకుని స్టేజ్ మీద తీసుకుపోయాడు. దేవుడు నా పక్కనే ఉంటాడన్నాను. ఆయన గుర్తుపట్టి డ్రెస్ వల్ల. అప్పటికి ఎక్కువ ఉండేవారు కాదు, ఇప్పుడైతే 25-30 మంది ఉంటారు బ్లాక్ డ్రెస్ వేసుకుని. అప్పట్లో ఎర్లీ 80sలో అంత అయ్యప్ప అంత పాపులారిటీ లేదు. తక్కువ పైకి పిలిచాడు. అక్కడ నేనే ట్రాన్స్లేషన్. ఓకే. అది ఆయన గుర్తుండిపోయింది. పేరు నోటెడ్ అయిందా? పేరు నోటెడ్ అవ్వాల. గోదావరి వ్యవహారం గుర్తుండిపోయింది. 84లో యాజ్ పిఎం రాజశేఖర రెడ్డి గారే ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్. అప్పటిదాకా ఆయనే చేసేవాళ్ళ? అప్పుడు కాదు, లేదు రాజీవ్ గాంధీకే. రాజీవ్ గాంధీకి బయలుదేరి ఎక్కడో 3 మీటింగ్లు చేశాడు ఆయన. రాజమండ్రిలో నైట్ హాల్ట్ అయితే నేను వెళ్ళి అడిగాను, అంటే నేను ట్రాన్స్లేట్ చేశాను ఇంతకుముందు ఈయనవి, రేపు రాజమండ్రి మీటింగ్ నేను చేస్తానన్నాను. ఒప్పుకుంటారా? ఓ పని చేయి, నువ్వు అవైలబుల్గా కనబడు, రేపు నీకు చెప్తాను ఆయనతోటి. అంటే పొద్దున్నే లేవగానే భీమవరం మీటింగ్. భీమవరం వెళ్ళిపోయాడు ఆయన. భీమవరం నుంచి 8ంటికి వచ్చాడు రాజమండ్రి. అలాగే నన్ను కనబడతాను నన్ను అని విఐపి గ్యాలరీ, విఐపి సీట్లు వేస్తారు కదా, షామియానా వేసి పెద్ద మీటింగ్, చాలా జనం వచ్చేసారు పొద్దున్నే. నేను సరే వచ్చాడు రాజీవ్ గాంధీ గారు. ఈయన ఎక్కుతూ రాజశేఖర రెడ్డిలో చూసి దా అన్నాడు. ఏంటంటే పోలీసు వాళ్ళతో చెప్పి పైకి రమ్మంటున్నారంటే పైకి తీసుకురండి. అక్కడ మొదలుపెట్టి అక్కడ హెలికాప్టర్ ఎక్కించాడు. అదే నా ఫస్ట్ ఫ్లయింగ్ కూడా. ఓకే. అప్పటి వరకు నేను విమానం ఎక్కలే. అంటే రాజీవ్ గాంధీతో పాటు రాజశేఖర రెడ్డి, రాజీవ్ గాంధీ, మీరు మేము అందరం హెలికాప్టర్ ఎక్కించి అక్కడి నుంచి అమలాపురం తర్వాత కాకినాడ తర్వాత ఎలమంచిలి అయితే అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఓటింగ్ ఆవేళ ఆయనకి ఓటింగ్ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అక్కడ నన్ను వైజాగ్లో నేను రాజశేఖర రెడ్డి గారు అందరం ఉండిపోయాం. మళ్ళీ పాలకొండ, వైజాగ్ పబ్లిక్ మీటింగ్, అక్కడి నుంచి నేనే అటాచ్డ్. అప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు చేసింది ట్రాన్స్లేషను. నాకు ఇచ్చినందుకు రాజశేఖర రెడ్డి గారి మీద ఒక పెద్ద గ్రూప్ అంతా వ్యతిరేకం అయిపోయారు. ఓకే.
అక్కడ ఎవరన్నా తీసుకొచ్చి అటాచ్ చేసి అందులో బ్రాహ్మణ్ణి వీడు ఇంకా ఢిల్లీ పట్టేసుకుంటాడు. పట్టేసుకుని వీడు మనకు మొగుడు అవుతాడు. అక్కడ ఎవడో తెలుసు అసలు అలా దగ్గర చేయించా. సీనియర్ లీడర్స్ అంతా ఆయన లెక్క చేయలేదు. ఆయనే చెప్పాడు ఇలా ఎడుతున్నారేమో నీకు కూడా నీ సంగతి వాళ్ళకేం తెలుసు, నువ్వు 10ంటికి వెళ్ళావు అని. ఓకే, తర్వాత సోనియా గాంధీ కూడా అది కొనసాగింది. ఇంకంతే అంతే. ఆయనకే రాజశేఖర రెడ్డి గారు ట్రాన్స్లేషన్ అంటే నేనే చేయాలి అంతే. ఒక మీటింగ్ అయితే అనంతపూర్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రఘువంశ్ ప్రసాద్, మణిశంకరయ్యరు, ఇదే మన ఈ యాక్ట్ స్టార్టింగ్ అనంతపూర్లో చేశారు. ఎంజీ నరేగా ఎంజీ నరేగా అది అనంతపూర్లో స్టార్ట్ చేశారు. ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం. దానికి 4 వచ్చారు. ఒక ఆయన కన్సర్న్ మినిస్టర్, ఒక ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్, ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్. అదే ఆ మీటింగ్కి 4కి 4 ట్రాన్స్లేటర్లను పెట్టారు. 4 ఉన్నారు కదా. నేనేమో సోనియా గాంధీకి పెట్టారు, మన్మోహన్ సింగ్ ఒక ఆయన్ని అలాగే అందరిని తయారు చేసి రెడీగా కూర్చోబెట్టారు. బాగుందిరా బాబు అనుకున్నాను. ఈయన వచ్చాడు రాజశేఖర రెడ్డి. వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటన్నాడు. ట్రాన్స్లేటర్ కదా పిలుస్తారండి, సోనియా గాంధీ స్పీచ్ లాస్ట్ కదా పిలుస్తారు. సోనియా గాంధీ స్పీచ్ అంటే ఇంకా 3 మాట్లాడతారుగా అన్నాడు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళని అరేంజ్ చేశాడు. ఎవడు చెప్పాడు దా అన్నాడు. ఒకే స్పీచ్ వాళ్ళు మాట్లాడేది ఒకటే స్పీచ్ ఉంటుంది. ట్రాన్స్లేటర్ ఒకటే అనుకోండి, జనం లేచిపోతారు, బోరు కొట్టేస్తుంది, మాట్లాడి ఉన్నాడు. అలాగా నడు, ఇక్కడ కూడా బద్ధకమా నీకు, నడు నడు అని 4కి నేనే. ఓకే, మరి బాగుండదు కదంటే అన్నాడు. వేరే చెప్పేవా నువ్వు చెప్పింది, ఏం కావాలంటే చెప్పు. వచ్చిన ఇంతమంది జనం వచ్చిన తర్వాత జనం ఇంప్రెస్ అయ్యి వెళ్ళాలి కానీ ఎందుకు వచ్చామరా మీటింగ్ అని వెళ్తారేంటి, హుషారుగా వెళ్ళాలి వెనక్కి, హుషారు ఎక్కించి మీటింగ్. అట్లా చెప్పారా ఎప్పుడైనా నిజంగానే? అంటే వాళ్ళు ఒకటి చెప్తుంటే అది బోరింగ్గా ఉంటే మీరు ఇంకేదైనా కొంచెం ఉత్సాహవంతంగా చెప్పడం జరిగిందా? ఒరిజినల్ అది కొంచెం తప్పిందంటే పేపర్ వాళ్ళు ఊరుకుంటారా? అవును కదా. ఒక్క మీటింగ్లో నేను వైజాగ్లో ఒక మీటింగ్లో రాజీవ్ గాంధీ ఏమన్నాడంటే వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఎ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద విమెన్ అన్నాడు. అంటే నేను ఆడవాళ్ళ సంక్షేమం కోసం మేము ఇవ్వబోయే కార్యక్రమం టైం బాంబులా పేలుతుందన్నాను. అనగానే టైం బౌండ్ మీకు టైం బాంబుగా వినిపించింది. కావాలి అన్నాను, టైం బౌండ్ అన్నాడు, టైం బాంబులా పేలుతుంది అది అన్నాను. అనగానే డిడ్ ఐ సే దట్ అన్నాడు రాజీవ్ గాంధీ. జనం పట్టించుకోవాలా, ప్రప్రతంగా చప్పట్లు కొట్టేశారు. మొన్నడు ఈనాడులో బాక్స్ ఐటమ్ బాంబు పేల్చిన అనువాదకుడు అని. ఓకే, చిన్న తేడా వచ్చినా పట్టేస్తారు. ఒకసారి అయితే సోనియా గాంధీ విజయవాడలో మీటింగ్ అవుతుంటే ఇక్కడ TV9లో కూర్చోబెట్టి బీజేపీ తరఫున ఒకళ్ళని, టీడీపీ తరఫున ఒకళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఈ ట్రాన్స్లేషను స్పీచ్ ఒకటా కాదా చెప్పండి అని ఓకే పెట్టేట. నాకు తెలియదు, కిందకి దిగిన తర్వాత వసంత్ చెప్పాడు, నేను ఇప్పటివరకు TV9లో చూశాను నింది, ఓ పక్కన నీది చూపిస్తున్నాడు, ఓ పక్కన కామెంట్లు చూడండి నా మాట అన్నాడా, ఆవిడ ఎందే ఇతను అనేస్తున్నాడు అని పక్కవాడేమో. కానీ అదే కదా మీనింగే తప్ప పెద్ద మార్చలేదు అని. ఎంతసేపు మాటలు పూర్తయ్యేటప్పటికి చప్పట్లు కొట్టాలండి, అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటాడు చూడండి అని. ఓకే, సోనియా గాంధీతో కూడా ఆ జర్నీ కొనసాగిందా? రాజీవ్ గాంధీ తర్వాత మిమ్మల్ని రికగ్నైజ్ చేసేలాగా? సోనియా గాంధీ బాగా రికగ్నైజ్, బాగా ఇష్టపడేది ఆవిడ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెద్ద రికగ్నైజ్ చేసేంత కాదు, కానీ అతనికి నేనే ట్రాన్స్లేటర్ని. అవును. సోనియా గాంధీ ఆ ఫ్యామిలీతో ఎట్లా ఉండేది మీకు? అంతవరకే. సోనియా గాంధీ మాత్రం ఎందుకో తెలియదు నాకు చాలా ఎలివేషన్ ఇచ్చింది. ఆయన మన్మోహన్ సింగ్ ఒకసారి ట్రాన్స్లేట్ చేస్తే నేను వైజాగ్లో ఆయనే చెప్పాడు నా స్పీచ్లో ఏంటి ఇంత చప్పట్లు కొడుతున్నారు ఏముంది నాకు అని. ఆయన మామూలుగా ఆశ్చర్యపోయాడు, ఏంటి ప్రతి దానికి ఏమీ అర్థం కాదు జనానికి, అయితే ఏం అర్థం కాదు. మన్మోహన్ సింగ్ నెమ్మదిగా మాట్లాడతారు. చప్పట్లు కొట్టేవన్నీ అదేదో వెంటనే BHPO ఏదో ఉంది, దాన్ని వెంటనే పునరుద్ధరిస్తాం అన్నాడు. ఎంతగా చప్పట్లు కొడతారు దానికి, కొంచెం పెద్ద చేసి చెప్తాం. నాకు సోనియా గాంధీ గారు అయితే చాలా ఎందుకో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఏం చెప్పేవారో చాలా ఇష్టపడేది. అంటే రాజశేఖర రెడ్డి గారితో KVP గారి తర్వాత అంత సన్నిహితంగా మీరు ఉన్నారు అని చెప్పి. KVP గారు సన్నిహితం వేరు, నాది వేరే. KVP ఒక పర్సనల్ సన్నిహితుడు అయితే మీరు ప్రొఫెషనల్ సన్నిహితుడు అనుకోవచ్చా? నాలా చాలా మంది ఉంటారు. రామచంద్రరావులా ఇంకోటి ఉంటాడు, కానీ అరుణ్ కుమార్ లాగా ప్రతి జిల్లాకి 10 మంది ఉంటారు. మేము దగ్గర అవడానికి కారణం ఏంటంటే 90 నుంచి ఒక 7-8 ఏళ్ళు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే దిగేవాడిని నేను. అది జనరల్గా అది ప్రివిలేజ్, ఎవరికి పెద్ద రెగ్యులర్గా వచ్చి వీడు ఎవడో మన ఇంట్లో ఉంటాడంటే పెద్ద ఎవరికి నచ్చదు, అన్లెస్ ఈజ్ చిన్నప్పుడు ఫ్రెండో. అది ఓన్లీ పొలిటికల్ అక్వైంటెన్స్.
ఏమో రామచంద్రరావు నువ్వు హోటల్స్లో దిగద్దు అక్కడే దిగిళ్ళి అని చెప్పారు. రాజశేఖర రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అది కొంచెం దగ్గరేయం రాజశేఖర రెడ్డి నేను. ఆయన కూడా కొంత హ్యూమర్ అది ఇష్టపడేవాడు, కూర్చోబెట్టి సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం అలా. అంతే తప్ప పెద్ద రాజశేఖర రెడ్డి గారు నేను డీప్గా డిస్కస్ చేసిన విషయాలు ఏమి లేవు. నా విషయం ఏది వచ్చినా సరే సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడు. ఎందుకంటే నాకు అందరూ ఎగనిస్టే. నాకు టికెట్ ఇస్తామంటే ఎవరు ఒప్పుకోరు, ఓడిపోతాడు ఆయన. నిజం కూడా. డబ్బులు లేవు కదా, డబ్బులు ఉండాలి ఫస్ట్, క్యాస్ట్ బలం ఉండాలి, లేవు. ఓకే, అంటే డబ్బులు ఉండడం వేరు, డబ్బులు ఖర్చు పెట్టైనా సరే గెలవాల్సిందే, ఓట్లు కొనైనా గెలవాల్సిందే అని అనుకోవడం వేరు కదా. ఇప్పుడు డబ్బులున్నా వాల్యూస్ ఉంటే నేను ఓట్లు ఎందుకు కొనాలని అనుకుంటారు కదా. మీకు ఒక రహస్యం ఏంటంటే ఇందులోనూ, మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ముందు మీకు టికెట్ రాగానే జనం అందరూ అమ్మయ్య బాగా డబ్బులు ఉన్నవాడికి టికెట్ వచ్చింది కాబట్టి బాగా నడుస్తుంది ఎలక్షన్. వాళ్ళు ఏమి డబ్బుల కోసం కాదు, పార్టీ వాళ్ళే బాగా నడుస్తుంది ఎలక్షన్ డబ్బులు ఉన్నవాడు. మీరు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు. ఓకే, నాలాంటి వాడికి ఇలా సీట్ ఇవ్వగానే ఒక్కసారి మొత్తం అందరికీ నిరుత్సాహం, వారిని వీడికి ఇచ్చారండి బాబు అని. ఎక్కడి నుంచి వస్తుంది, మన కారు మనం వేసుకు తిరగాలి. ఈ రాజశేఖర రెడ్డికి ఇదో పెద్ద వీక్నెస్ అయిపోయాడు. నాకు విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, ఏమైనా రాజశేఖర రెడ్డి నిన్ను ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో తీసుకెళ్ళొచ్చు, కానీ నాకు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా నేను చాలా ఇష్టపడేవాడు. నేరుగా మీతోనే అన్నారా? ఏం ప్రతి ఎలక్షన్కి నీ పేరు పట్టుకొచ్చి పెడతాడు, అక్కడ ఏంటి ఎంత టఫ్గా ఉంది, నెగ్గుతావా నువ్వు అని అడిగాడు. అడిగితే సార్ అందరూ నెగ్గితే నేను నెగ్గుతాను. అదేం మాట అది, అందరూ నెగ్గితే నువ్వేలా నెగ్గుతావు, అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అక్కడ అతను అక్కడ ఇతను 4 పేర్లు చెప్పి మధ్యలో రాజశేఖర రెడ్డి చెప్పు నువ్వు నామినేటెడ్ పోస్ట్కి వెళ్ళి రాజ్యసభకు దేనికో పెట్టమను, అందరం సపోర్ట్ చేస్తాం, ఆయనకి నేనంటే ఇష్టమే. బట్ ఎందుకు ఎలక్షన్లో పోటీ చేసి నువ్వు ఎక్కడ నెగ్గుతావు, బీయింగ్ ఏ బ్రాహ్మిన్, నా మీద ద్వేషం కొద్ది అన్న మాటలు కాదు. దట్ వాస్ ది ఫిలాసఫీ. అది అందరూ అదే అనుకునేవారు, ఎందుకు వీడికి టికెట్ అంట. 2004లో నెగ్గిన తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యారు. రాజశేఖర రెడ్డి కూడా అందరికీ చెప్పాడు, ఏమన్నా ఆవేళ 1,48,000 మెజార్టీ వచ్చింది. కోస్టల్ ఆంధ్రాలో నాదే ఎక్కువ. నెక్స్ట్ ఎలక్షన్కి దీన్ని టఫ్ చేశారుగా, ఈ రామోజీరావు గారు గొడవలు అవటం వల్ల. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నా మీద 2 సినిమా యాక్టర్లు, మురళీమోహన్, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు. అప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం మీద ఉండేది కదా. అవును, నేను థర్డ్ ప్లేస్. ఎందుకంటే ఇద్దరు, ఒక ఆయనేమో ఆల్రెడీ ఎంపీ మంత్రి చేసిన ఆయన, ఇంకో ఆయన రిచెస్ట్ యాక్టర్. మురళీమోహన్ ఇస్ రిచెస్ట్ యాక్టర్. నెక్స్ట్ అతనికి కాంట్రవర్సీ లేదు, అందరూ కూడా అందరితో బాగానే ఉంటాడు ఆయన. ఆయన పెడితే వీళ్ళు తీసుకొచ్చి కృష్ణరాజుని కూడా పెట్టించారు. తర్వాత నాకు కృష్ణరాజు గారు చెప్పాడు, ప్రెజర్స్ తెలియదు నీకు అందరూ శత్రువులే అన్నాడు. నాకు ఆయన బాగా నన్ను చాలా లైక్ చేసేవాడు. కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కి పడింది, నెగ్గాను. అనపర్తిలో రెడ్లు 1 సైడ్గా వేశారు. దాంతో ఆ 2,000 మెజార్టీతో బయటపడ్డాం. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక పుస్తకం రాశారు, అది నేను నా ఎర్లీ జర్నలిజం డేస్లో చదివాను సార్. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కదా మీరు రిలీజ్ చేశారు. రాశాను వైఎస్ఆర్తో ఉండవల్లి. అది నా వరకు నాకైతే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం లాగా అనిపించింది. నాకు నిజంగా చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఒక లీడరు ఎవరైనా సరే చదువుకొని ఒక ఎదగాలి అనుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతారు అని చెప్పి మీరు చాలా క్లియర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి దినచర్యను కూడా రాశారు. ఆయన 4 గంటలకే లేస్తారు. 4 గంటలకే ఎందుకు లేస్తారు, 4 గంటలకే లేయడం వల్ల ఆయనకి డే చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా పనులు చేస్తారు. మీరు 11 గంటలకు లేసేవాళ్ళంట, అది కూడా రాశారు. మీరు చాలా హంబుల్గా రాశారు. 11 గంటలకు లేయడం వల్ల అంటే అక్కడ ఒక రకమైన ఎగ్జాంపుల్స్. ఇద్దరు, మీరు పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డి అంత స్థాయికి వెళ్ళకపోవడానికి, రాజశేఖర రెడ్డి ఆ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ఒక దినచర్య కూడా ఇలా ప్రభావం చూపిస్తుందేమో అని నేను అర్థం చేస్తాను. డెఫినెట్గా నేను మోస్ట్ లేజియెస్ట్ ఫెలోనే. ఎంజాయ్. మిమ్మల్ని బయటికి నెట్టేశారంట కదా ఢిల్లీలో, ఇద్దరు వెళ్ళినప్పుడు సూట్ కేసు తీసుకెళ్లి బయట పెట్టేశారని చెప్పి కూడా రాసేసి పంపించేశాడు. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు చెప్పాడు, పొద్దున్నే లేవాలా అది చేయాలంటే, అలాగే సార్ అలాగే వేస్తానండి. పొద్దున ఆయన ఏమో చూశాడు, పొద్దున్న లేచి చూస్తూ ఉండేవాడు. ఆయన బెడ్రూమ్లోంచి వస్తూ తలుపు తీసి చూసేవాడు, ఇంకా పడుకునే ఉన్నాడు. ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతూ సూట్ కేసు కుక్కుని పిలిచి ఆయన సూట్ కేసు బయట పెట్టేసి వెళ్ళిపోమని ఇంక ఇక్కడ రావద్దని చెప్పాను. వెళ్ళిపోయాడు. నేను బయటకు వచ్చేటప్పటికి సూట్ కేసు కనబడలేదు. ఏంట్రా అంటే బయట ఉంది. ఇదేంటంటే చెప్పాడు సార్ వెళ్ళిపోమని. వాడు మలయాళీ, వాడు సరిగ్గా తెలుగు రాదు వాడికి. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు అన్నాను. ఏమోనండి బయట పెట్టు సార్ వెళ్ళిపోమనేవాడు. ఎవరన్నా బంధువులు వస్తున్నారేమో అందుకని రూమ్ ఖాళీ చేయమని పెట్టి బయట పెట్టేందుకు మనం పెట్టుకుంటాం కదా అనుకుని నేను వెళ్ళిపోయా. కరోల్ బాగ్లో లాడ్జిల్లో దిగుతూ ఉండేవాడిని. ఓకే. రాత్రి ఎప్పుడో రామచంద్రరావు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమైనా నీకేం బుద్ధి జ్ఞానం లేదా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటమేనా అని.
అప్పటికి సెల్ ఫోన్ లేవు. ఆ డ్రైవర్ వాళ్ళ కార్లో, రాజశేఖర రెడ్డి కార్లోనే దిగా అనమాట. డ్రైవర్ని అడిగి ఎక్కడ దింపావని, అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేయని మొత్తానికి ట్రేస్ చేసి పట్టుకుని వెళ్ళి, నీకెవరు చెప్పారు నన్ను? ఎవరు చెప్తారు? రాజశేఖర రెడ్డి చెప్పాడు, పోయాడు మీ వాడని. అంటే బాగా కోపం వచ్చింది ఆయనకి ఆ నిమిషంలో. మళ్ళీ తర్వాత ఆయన మర్చిపోయాడు అనుకున్నా. మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాను, అలా జరిగింది. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను వసంత్ కుమార్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఆయనకి ఏదో పోస్ట్ ఇచ్చారు, వట్టి పార్సారథి గారికి, ఏదో అగ్రికల్చరల్ కమిటీ ఏదో ఆయనకు కూడా క్వార్టర్స్ అన్నీ ఇచ్చారు. ఆయన అసలు ఎప్పుడో వచ్చేవాడు. ఆయన ఎప్పుడో రోజు చెప్పాడు, మా ఇల్లు ఖాళీగా ఉంది అని. ఇంక తర్వాత ఏం చేశానంటే రాజశేఖర రెడ్డి దగ్గర కొంచెం తగ్గించి ఈయన తాళం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. చేసుకుని ఎప్పుడైనా వెళ్తే అక్కడ దిగేవాడిని. తర్వాత ఒక 6 నెలలకో 3 నెలలకో నేను పార్సారథి గారు ఈయన ఇంటికి పోయినాకి వెళ్ళాం లంచ్కి. పోయినంతా చేసేసిన తర్వాత లిఫ్ట్ దాకా వచ్చాడు ఈయన పార్సారథి గారిని ఎక్కించడానికి. నేను కూడా వెళ్ళిపోతుంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను ఇక్కడ ఉండలేదు కదండి, పార్సారథి గారి ఇంట్లో ఉంటున్నాను అన్నాను. ఏ అన్నాడు. అంటే ఖాళీగా ఉంది అక్కడ అనుకున్నా. అంతేనా, ఇంకా వచ్చాయి, ఇక్కడ సూట్ కేసు బయట పెట్టంలే. ఈయనకి అర్థం అవ్వలేదు, సూట్ కేసు బయట పెట్టాడు పొమ్మనం లేదంటే అర్థమైపోను, ఎప్పుడో ఒకసారి పొమ్మన్నాడు అనమాట. సూట్ కేసు బయట పట్టలే, వచ్చేసేయి అన్నాడు. అలాగే వచ్చేస్తాను. ఓకే. సో అంటే మీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు అండ్ ఆయన మీకు వెనకాల ఒక డ్రైవింగ్ ఫోర్స్, మీ పొలిటికల్ జర్నీని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి, మీకు వెళ్ళాలని లేకపోయినా ఒక హ్యూమన్ ఇది ఉందండి, టచ్ అవతల వాడికి ఇవ్వగలరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నిటికన్నా నన్ను విపరీతంగా ఇంప్రెస్ చేసిన ఎగ్జాంపుల్, ట్రైన్ దిగి ఆటో ఎక్కి వెళ్ళాను. సరిగ్గా ఈయన కిందకి దిగి కారు ఎక్కుతున్నాడు పార్లమెంట్కి వెళ్ళడానికి. నేను దిగ్గానే చూశాడు నన్ను. చూసి, ఏంటిది ఇలాగే వచ్చావా అన్నాడు. ఇలాగే వచ్చానండి, నా చేతిలో సూట్ కేసు అది కారు ఎక్కన్నాడు. స్నానం అది చేసి వస్తానండి, ఎక్కడికన్నాను, ముందు కారు ఎక్కన్నాడు. ఇది ఫియట్ కారు, డ్రైవర్ లేడు, ఆయనే డ్రైవింగ్. ఆయనే డ్రైవ్ చేసుకుని ఆ పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాడు. డ్రైవర్ ఉండేవాడు, ఆ వేళ ఎందుకో లేడు. కారు ఎక్కించుకుని తిన్నగా కరోల్ బాగ్ తీసుకెళ్ళాడు. ఆ కరోల్ బాగ్ దగ్గర ఒక పెద్ద ఖాదీ బండార్ అని ఒకటి ఉంటుంది, దాని దగ్గర యూటర్న్ తీసుకోవాలి. అక్కడ ఆపి, డబ్బులు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయండి. దేనికి? అని ఇక్కడికి తీసుకొచ్చారేంటాను. ఇది ఢిల్లీ, చలిగాలి తగిలిందనుకో న్యూమోనియా వస్తుంది. స్వెటర్ ఏది? స్వెటర్ లేకుండా రాకూడదు, కామన్ సెన్స్ ఉండాలి, చదువుకుంటే సరిపోయింది. డబ్బులు ఉన్నాయా ఏమన్నా అన్నాడు. డబ్బులు ఉన్నాయండి, మాత్రం స్నానం చేసి వద్దును కదా, ఎండెక్కిపోయింది కదా, నన్ను నెగ్లెక్ట్ చేస్తావా? ఆ ఖాదీ బండార్లోకి వెళ్ళు, వాడి దగ్గర కొత్తగా నిన్న నేను తీసుకున్నాను స్వెటర్ వచ్చింది, ఫుల్ హ్యాండ్స్ తీసుకో, ఇక్కడ ఈ షేప్ ఉండాలి, ఇది నెక్ కవర్ అయిపోయేది, ఇది చాలా డేంజర్, ఇది డెజర్ట్ క్లైమేట్ అని దింపేసి ఆటో మీద ఇంటికి వెళ్ళిపోయాడు పార్లమెంట్. అక్కడ దింపి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా స్వెటర్ వేసుకోవాలని మనం చాలామందికి చెప్తాం, వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామందికి నేను చెప్తాను. నేను కనుక ఆ టైంలో డబ్బులు లేవంటే ఆయన డబ్బులు ఇచ్చేవాడు, నేను కొనుక్కోను అంటే ఆయన స్వెటర్ ఇచ్చేసేవాడు. ఇంకా తర్వాత ఇంక నేను రాజశేఖర రెడ్డి మీద ఏమన్నా అలాగనలా, అసలు నాకు టికెట్ ఇప్పించాడా, ఇంకోటి ఇప్పించాడా అన్నీ పక్కన పెట్టండి. ఇంత ఏదో ఒక ఫాదర్ కొడుకు గురించి మాట్లాడినట్టు, లేకపోతే వచ్చి క్లోజ్ ఫ్రెండ్ కన్సర్న్ చూపించడం, అది వెంటనే ఆయనే డ్రైవ్ చేసుకెళ్తున్నాడంటే పార్లమెంట్కి అర్జెంట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే డ్రైవర్ ఉంటాడు, ఏదో అర్జెంటుగా దిగాడు పాపం, సూట్ గిట్ ఫుల్ సూట్లో ఉన్నాడు, అయినా ముందు నువ్వు అది వేసుకొని. ఇలాంటివి ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అందుకే అతనికి ఒక 20 ఏళ్ళు అసమ్మతి, 84 నుంచి 2004 వరకు ఎప్పుడూ అసమ్మతే. అతను కాంగ్రెస్ రూలింగ్ ఉన్న అసమ్మతే, తెలుగుదేశం అసమ్మతి నేత అనేవాళ్ళు, పేరే అసమ్మతి నేత. ఎన్టీ రామారావుతో పడతాం, కాంగ్రెస్ అసమ్మతి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, పత్రికల్లో అట్లనే రాసేవాళ్ళు. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఎవరితో పడతాం, తర్వాత చంద్రబాబు నాయుడు అసలు పడతాం. అయినా ఆయన వెనకాల ఎప్పుడు ఒక 10 మంది ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఎందుకుంటారు? వాళ్ళకి ఏ పని అవ్వకపోతే, పని కన్నా ఈయనతో స్నేహంగా ఉండడం ప్రధానం అనేటువంటి ఇది క్యాచ్ చేయగలిగిన వాడు. ఆయన ఆర్థికంగా కూడా ఆ టైంలో చాలా దెబ్బతిన్నాడు. కానీ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు ఫ్రెండ్స్గా అలా ఉంచేసుకున్నాడు అంతే. అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఒకసారి, ఏమని, నాకు అనుచరులు ఉండరు, నా సహచరులే ఉంటారని. అట్లాంటి లీడర్స్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లీడర్ అవ్వాలంటే తినే లీడర్ అవరండి. మీకు విలేజ్లో ఒకటి శ్రీరామనవమి పందిళ్ళు వేసి అన్నీ చేసి శ్రీరామనవమి చేస్తుంటాడు, ఒకడు వినాయక చవితి చేస్తుంటాడు, ఒకడు దసరా ఉత్సవాలని, చందాల దండి, వాళ్ళంతా లీడర్స్. వాడికి ఎంత బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. వాడు నిజంగా జోబులో డబ్బులు పెట్టుకున్నా సరే ఇటు తినేసాడు అని అంటారు, కానీ ఆ టైంకి వాడి చేతిలోనే జరగాలి అది.
అలాగే ఊళ్ళో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వాడు ఫస్ట్ మన ఇంటికి రావాలి. మాకు కోపం వచ్చేసేది. అలా వాడి సిక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది కూడా మనకు తెలియలేదు. మనం చేసేదే ఉండదు, వెళ్ళి మనం చూడాలి, అక్కడ డాక్టర్తో మాట్లాడాలి. ఇది లీడర్షిప్ అనేది లేకుండా పాలిటిక్స్లో ఎవ్వడు రాలేడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పటి యూత్ లేకపోతే ఇప్పుడున్న లీడర్స్ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు మీరు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇవి ఉండాలి, రాజశేఖర రెడ్డి నుంచి మనం ఇవి నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి దగ్గర మెయిన్ ఇదేంటంటే అంటే ఆయనలో నేను అబ్జర్వ్ చేసింది హ్యూమన్ టచ్ ఉంది. తర్వాత తను ప్రతి వాడిని ఓన్ చేసుకోగలడు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక కార్యక్రమం పెట్టాలా వద్దా, అక్కడ సెక్రటరీస్ తోటి డిస్కస్ చేస్తాడు. వచ్చి లిఫ్ట్ ఎక్కినప్పుడు లిఫ్ట్ బాయ్తో డిస్కస్ చేస్తాడు. వాడికి ఫీజు రియంబర్స్మెంట్ అంటే అర్థం తెలియదు. వాడికి అర్థం చెప్పి నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఇది మంచిదా కదా చెప్పు, అక్కడ భుజం మీద కొట్టి వచ్చి కారు ఎక్కుతాడు. కారులో డ్రైవర్లు గన్మెన్లతో డిస్కస్ చేస్తాడు. అరుణ్ కుమార్ ఫోన్ చేసాడు ఏంటంటే నేనేదో పని మీద ఫోన్ చేస్తే ఇలా ఈ ఫోన్ అని, ఏమయ్యా ఇలా తెలిసింది, దీన్ని ఎలా ఉంటుందంటావు, చూడు ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారట, ఒకసారి చూసి నాకు చెప్పు సాయంకాలం లోపు. దాంతో ఏమవుతుందంటే మాకందరికీ కూడా మమ్మల్ని అడిగి సీఎం నడుస్తున్నాడు అని లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచి అరుణ్ కుమార్ వరకు ప్రతి వాడికి ఒక ఫీలింగ్ కలిగిస్తాడు. మేము చెప్పింది చేయకపోవచ్చు, అది నష్టం వచ్చినట్టు చేయొచ్చు. అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. అభిప్రాయ సేకరణ ఎలాంటి దేనితోటి అభిప్రాయ సేకరణలో చేయడు, నువ్వు నాకు చాలా క్లోజ్ రా అన్నట్టు చేస్తాడు అనమాట. ఓకే, ఏది అడిగినా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? ఎప్పుడైనా మీ దగ్గర నుంచి అట్లాంటి ఎప్పుడైనా ఒకటే అన్ని నాకు ఎప్పుడో పొద్దున్నే లేస్తే ఆయనకి ఒక అనుమానం వచ్చేది, వీడు పడుకుని ఉన్నాడా లేచి ఉంటాడా అని. ఎందుకంటే 5ంటికి లేచిపోతాడు, ఆ సూర్యుడితో ఫోన్ చేయనేవాడు. మాకు పొద్దునే ఇదో ఎందునమాట, ఏంటండి సార్ అంటే లేచేవారు, ఎందుకంటే 5ంటికి ఎవడలేస్తాడండి, 11 గంటలకు పార్లమెంటు. నేను చెప్పేవాడిని, నన్ను 2 సార్లు రాజమండ్రిలో అసెంబ్లీకి ఓడించారు. ఎందుకంటే రాజమండ్రి ప్రజలకి నా మీద ఎంత ప్రేమ అంటే 8ంటికి వీళ్ళు లేచి అసెంబ్లీకి వెళ్తాడు అని చెప్పి ఓడించారు. తర్వాత 11 గంటలకు పార్లమెంట్ అని తెలిసి 2 సార్లు పార్లమెంట్కి గెలిపించారు, వీడు లేచే టైం ఏదని. ఈ మాట ఆయన ఎంతమందికి చెప్పాడంటే మొత్తం మొయిలీకి అందరికీ తెలుసా మీకు రాజమండ్రి జనం నేను కూర్చోబెట్టి, రాజమండ్రి ప్రజలకి ఎంత లింక్ అంటే మావాడు అంటే ఏం చెప్తారా అనుకుంటారు, ఇది చెప్పేవాడు. అది అందుకే ఇంకా తర్వాత రాజశేఖర రెడ్డి అంతర్ధానం అయిన తర్వాత పెద్ద పొలిటికల్ దాంట్లో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఈక్వల్గా చూసేవాడు, అదో పెద్ద గ్రేట్ క్వాలిటీ. ఎవరినైనా నన్నైతే కాదుగా, ఎవరినైనా కూడా ఓ ఇంప్రెషన్ ఇచ్చేవాడు, మన ఈక్వల్గా చూస్తున్నాడు రా. నిలబెట్టి మాట్లాడడం అనేది అసలు లేదు, కూర్చోవలసిందే. ముందే కూర్చోపోతే ఎప్పుడైనా నేను 4-5 వెళ్ళాను అనుకోండి, బాగుండదు కదా నేను కూర్చుంటే. అందుకని ఇలా నిలబడి ఉంటే ఆయన ఏదో రాస్తులో చూసి వాట్ ఈస్ ఓవర్ యాక్షన్ అనేవాడు. ఓవర్ యాక్షన్ కాదండి అని. ఇంకోసారి ఇది శివాజీ గణేశన్ అనేవాడు. ఎందుకంటే మేము అంతా శివాజీ గణేశన్ ఓవర్ యాక్షన్ అనుకుంటాం. తమిళ యాక్టర్ శివాజీ గణేశన్. కొంచెం అతనికి ఎక్సెస్గా చేస్తున్నాం అనిపిస్తే శివాజీ గణేశన్ కోడ్ అనమాట. అంత అక్కర్లేదు, అంత యాక్షన్ చేయకని. నమస్కారం పెట్టినా యాక్షన్ అనుకునేవాడు. ఏదో అతను మా ఇదేంటంటే చూడగానే నవ్వుతూ, అతనికి ఎంత ఎలా డిస్కషన్లో ఉన్నా నన్ను చూడగానే ఒక నవ్వులు దాదా అనేవాడు. అది కొంచెం సిచ్యుయేషన్ లైట్ చేస్తానని ఆయనకు నమ్మకం. ఆల్మోస్ట్ రామచంద్రరావు ఈయన అంతా సేమ్. రామచంద్రరావు ఇంకా కొంచెం నన్ను కోపపడడం అన్నీ ఉండేవి కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే ఉన్నాడు. రామోజీరావు విషయంలో ఒక కక్షపూరితంగా వ్యవహరించారు రాజశేఖర రెడ్డి అనేది ఈనాడులో అప్పుడు వచ్చిన వార్తలు. మీరు రామోజీరావు గారు ఉండవల్లి మార్గదర్శిని టార్గెట్ చేశాడు, కేసు పెట్టాడు, కోర్టుకు లాగాడు. అప్పటిదాకా ఎలాంటి కాంట్రవర్సీ లేని రామోజీరావుని ఒక అక్రమార్కుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఉండవల్లి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆరోపణలు వచ్చాయి కదా. అంటే ఒక రాజశేఖర రెడ్డి టార్గెట్ చేస్తే కూడా ఆ రేంజ్లో చేస్తారా అని మిమ్మల్ని కూడా ఉపయోగించారు. అంటే మీరు కేసు వేయడం వెనుక రాజశేఖర రెడ్డి ఉన్నారు కేసు ఎప్పుడు వేసాను అని. ఎప్పుడు వేసాను నేను కేసు? కోర్టులో నేను కేసు వేసింది 2019లో ఆయన ఇక్కడ కొట్టించేసుకున్నాక. ఇష్యూ అయితే మొదటి నుంచి కంప్లైంట్ ఇచ్చాను నేను. కంప్లైంట్ ఇష్యూ ముందు నుంచి ఉంది. ఇష్యూ 1980 నుంచి ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. 84లో అది బ్యాన్ చేశారు, ఆయన మానలే. 99లో మళ్ళీ ఇంకా స్పెసిఫిక్గా బ్యాన్ చేశారు, చేసి ఈయనకి నోటీస్ ఇచ్చారు నువ్వు ఆపేయని. ఆయన ఆపలే. మా మదరే కడుతోంది డబ్బులు. ఇక రామోజీరావు అనేటువంటి మనిషి ఇంత పొద్దున్న లేచి ప్రజలందరికీ
ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా భోజనం చేయాలో చెప్పే ఈనాడు పేపరు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంకు లాని వైలేట్ చేసి ఫండ్స్ డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నాడు ఆయన బ్యాంక్ లాగా క్యాష్. అది కూడా నేను కంప్లైంట్ ఇవ్వకపోతే, మా ఇంట్లో జరిగింది కూడా కంప్లైంట్ ఇవ్వకపోతే నేను ఎందుకు? అంటే వాళ్ళ వర్షన్ మేము ఎవరిని మోసం చేయలేదు అనేది కదా. ఎవరికి అందరు డబ్బులు వెనక్కి ఇచ్చాం కదా అంటారు. అవునండి, మీరు వచ్చారు నా దగ్గర డబ్బులు ఇచ్చారు, సారా తాగారు, నేను కాచిన సారా అది. ఈ గవర్నమెంట్ రాకముందు నుంచి నేను కాస్తున్నాను, మీరు తాగుతున్నారు. ఎవడైనా ఒక్కడ కంప్లైంట్ ఇచ్చాడే? నన్ను వచ్చి నేను సారా కాయడం తప్పంటారేంటి మీరు? మీరు సారా రూల్ తీసుకురావడానికి 30 ఏళ్ల ముందు నుంచి, మా తాత టైం నుంచి ఇక్కడ సారా కాస్తున్నాం, ఒక్కడ దెబ్బతినలేదు అంటే ఏం చేయాలి? అరే రూల్ తెచ్చిన తర్వాత రూల్ ఫాలో అవ్వాలి కదా. అలాగే వన్ వే ట్రాఫిక్, ఈ వన్ వే ట్రాఫిక్ ఎప్పుడైనా, ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ పెడితే ఎందుకు ఫాలో అవ్వాలండి? నేను మా ఇల్లు ఇక్కడ ఉంది, మా ఇల్లు 100 సంవత్సరాల నుంచి మా తాత నుంచి ఉన్నాం, మేము ఇదే రోడ్డు మీద వస్తున్నాం. అరే రూల్ మారిన తర్వాత రూల్ వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నాకు చట్టం చెల్లదు, నా చట్టంతో నాకు పని లేదంటే ఇంకేంటి? ఇప్పుడు కూడా ఆ కేసు ఇంకా ఉంది. మొన్న చివరికి వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారంటే రామోజీరావు గారు చచ్చిపోయారు కాబట్టి క్రిమినల్ కేసు కాబట్టి ఉండదన్నారు, కొట్టేశారు కోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళాను, వస్తుంది ఇప్పుడు నడుస్తుంది, సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి దాని అవుట్కమ్ ఏం రావచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్ప రైటా చెప్పండి, నేను రైటా రామోజీరావు రైటా? ఓకే, చెప్పాలా వద్దా కోర్టు? రామోజీరావుని శిక్షించడానికి ఆయన లేడు, సరే ఓకే, ఏం చేయలేము. 18 ఏళ్ళు కేసు నడపగలిగాడు ఆయన. రాజశేఖర రెడ్డి నిజంగా కక్ష సాధించేవాడైతే 2007, 2008లో తీసుకెళ్ళి లోపలేసినాను. ఇంతమంది 2600 crores పేమెంట్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. మనం ఎందుకు ఇంకా అక్కడి నుంచి ముట్టుకోలేదు రాజశేఖర రెడ్డి. ఎప్పుడైతే అతను సుప్రీంకోర్టులో ఎఫిడేవిట్ వేసాడో, నా ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ పెట్టేసి నాకు టైం ఏమి ఉండదు, నేను కట్టేస్తా అన్నాడు. అంతే, ఇంకా తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు, కట్టేసాడు, చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి. రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని టచ్ చేయలే, ఎవరు టచ్ చేయలేదు కదా. ఎవరు టచ్ చేయలేదు, నేను వదిలేశాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఇంకెలాగ టచ్ ఉండదులేని వదిలేశాను నేను. సడన్గా రోజు చూస్తే 2018లో ఆయన కేసు కొట్టేశారు. ఏది అన్అపోజ్డ్గా. తెలంగాణ గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడలేదు కోర్టులో, అది కూడా రాశారు జడ్జి గారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడలేదు కాబట్టి రామోజీరావు గారు అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు కాబట్టి కేసు కొట్టేస్తున్నాడని కొట్టేసింది. కొట్టేసిన ఏడాదికి చూశాను నేను, ఎవడో చెప్పాడు నాకు. కేసు కొట్టేయడం ఏంటి, ఎప్పుడు కొట్టేశారు నాకు తెలియదు, కొట్టేశారని. అప్పుడు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో ఏంటరా అని చెప్పి, అప్పటికి జగన్మోహన్ రెడ్డి సీఎం, జగన్మోహన్ రెడ్డికి రాశాను. సుప్రీంకోర్టులో ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫున నిన్ను పార్టీ చేయకుండానే, ఆంధ్రప్రదేశ్ని పార్టీ చేయకుండానే కొట్టించారు, తెలంగాణ ఒకటి పార్టీ చేశాను. స్పందన లేదు. కేసీఆర్కి రాశాను, కేసీఆర్కి స్పందన లేదు. ఇంక నేనే వెళ్ళి కోర్టులో వేసాను. అది నిలబడదు అనుకున్నాను, లక్కీగా అడ్మిట్ అయింది, నోటీస్ అన్నారు. ఓకే, అసలు మీకు డబ్బులు ఉన్నవాడు ఈ దేశంలో ఏమైనా చేయొచ్చు. ఎందుకు రామోజీరావు మీద ఈ పోరాటం అన్ని పార్టీల నుంచి వచ్చాయని విన్నాను. ఎందుకు రావు, ఎవడు కనిపించా ఏమైనా నీ పిచ్చెక్కిందా నీకు రామోజీరావుతో గొడవ ఏంటి అని చాలా ఒత్తిడి. న్యాచురల్, నిజంగా పొలిటికల్గా ఫ్యూచర్ కావాలనుకున్నవాడు రామోజీరావుతో గొడవ ఎందుకు పెట్టుకుంటాడు? నాకు అక్కర్లేదు. నాకు ఎంత దారుణంగా ఆయన డైరెక్ట్గా రామోజీరావు గారు స్క్రీన్ మీదకి వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్ధాలు ఆడుతున్నాడు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? కలెక్ట్ చేయడం తప్ప, మా అమ్మ దగ్గరే కలెక్ట్ చేసావు, అందులో అంతా అది నిజం, అది ఇగో రిసీటు, మా అమ్మకి పే చేసావు. తర్వాత నా గొడవ స్టార్ట్ అయిన 4 రోజులు పే చేసేసారు. ఆ కేసు ఈవేళ ఆ కేసు పోయింది, నేను ఓడిపోయినా మంచిదే, నాకు ప్రజలకు చెప్పడానికి ఉంది నాకు. ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అంటే మీరు రామోజీరావుని కేవలం ఒక రిచ్ పర్సన్గా మాత్రమే చూస్తారా? అంతే, రిచ్ ఇన్ఫ్లుయెన్షియల్. ఓకే, అంతే, ఇంకంతగానే ఏముంది, ఇంకెలా చూడాలి? అంటే పోనీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అవడం వెనుక ఆయన నేపథ్యము, లేకపోతే పత్రికలను పెట్టిన తీరు, ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని ఒక మామూలు వ్యక్తి నిర్మించిన తీరు, ఇదంతా కదా అందరూ ఆయన్ని రెస్పెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్. భయం అండి. ఎందుకు భయము? పేపర్ మామూలు. పేపర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది, దేశమంతా ఛానల్స్ ఉన్నాయి, కానీ అంత ఇప్పుడు దేశమంతా ఛానల్స్. ఆ ఛానల్స్లో ఏమంటే ఇప్పుడు మీ ఇష్యూ యూట్యూబ్లో పెడితే చాలు, మొత్తం బిలియన్ చూడక్కలా, మీ వరకు తగులుతుందిగా. నేను ఇలా యూట్యూబ్లో అల్లరి చేసేటువంటి క్యారెక్టర్ నాది అన్నప్పుడు ఎందుకు వచ్చింది అని విడితే జాగ్రత్తగా ఉంటారు. ఈనాడు పేపర్ బాగా నడిపాడు. అందులో పేపరే కాదు, ఆయన ఏ వ్యాపారం అన్నా చాలా బాగా చేస్తాడు. ఆయన రామోజీ ఫిలిం సిటీ అంతా వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఫిలిం సిటీ వెళ్ళలేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్, టోటల్ వైలేషన్.
ఇది కూడా మన కోర్టులో కొట్టించేసాడు. రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన కేసు మన కేసీఆర్ వచ్చిన తర్వాత అది కొట్టించుకున్నాడు. కొట్టించేసుకున్నాడు అన్న మాట ఎందుకంటున్నానంటే ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడదు. అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి మొదట అతనే వేస్తుంటే ఈ పార్టీ తేలిపోను. పోటీ పత్రిక కూడా కదా సాక్షి ఈనాడు. సాక్షి ఉంది, ఈనాడు. అతను జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాస్తే నో రిప్లై, పైపెచ్చు ఎందుకన్నా అరుణ్ కుమార్కి ఏం మతి లేకుండా అలా ఏదో ఒకటి చేస్తుంటాడు, రామోజీరావు కేసు ఇంకెందుకు వదిలేమను అని అన్నాడంటున్నా. అన్నాడు. ఇది ఏం చేయలేము, ఎందుకు అలా పట్టు కూర్చుంటాడు అని. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, అంత క్లోజ్ అయిన చూడటమే తప్ప మాట్లాడడం అది అన్ని క్లోజే. ప్రధానమైన పోలికలు ఏం కనిపిస్తాయి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి? ఇద్దరు కూడా బాగా డిఫరెంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి నేను విన్నదే, రాజశేఖర రెడ్డిది నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గురించి నేను విన్నదే ఆయన పెద్ద పబ్లిక్ని ఇలాగ ఓన్ చేసుకోవడం అది ఎవరు చెప్పలే నాకు. తర్వాత మొండి పట్టుదల అని అంటారు, అది రాజశేఖర రెడ్డికి ఉంది. నా సీటే పెద్ద మొండి పట్టుదల కదా, అందరూ వ్యతిరేకం చేసిన పట్టుబట్టి నాకు సీటు. జగన్ లో కూడా మొండి పట్టుదల ఉండాలి. రాజశేఖర రెడ్డికున్న వాటిలో ఆ ఓన్ చేసుకునేది లేదు, కానీ ఇతను రాజశేఖర రెడ్డి కన్నా కమ్యూనికేట్ బాగా చేయగలడు. అవునా? కమ్యూనికేషన్ ఉందా? అంటే పబ్లిక్ స్పీచ్ కానీ లేకపోతే టీవీలో మాట్లాడటం కానీ, రాజశేఖర రెడ్డి అంతసేపు మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. చెప్పాయని చెప్పారు, ఇది చెప్తే బాగుంటుంది అంటే నువ్వు చెప్పు అనేవాడు. ఇతను ఏదో చూసాను, ఇందాక ప్రెస్ మీట్ అయింది చూశాను, ఒక గంటన్నర సేపు మాట్లాడు. మీరు రాశారు కూడా కదా రాజశేఖర రెడ్డి ప్రసంగాలు? ఎప్పుడు సీఎం అయ్యాక కాదు, అంతకుముందు రాయటమే ఉండదండి. 4 బుల్లెట్ పాయింట్స్ ఉన్న ఇస్తుంటే చెప్పేసేవాడు. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు అన్నాడు, నీ తల్లి గర్భంలోంచి ఎందుకు వచ్చానో నేనని ఏడుస్తావని ఏదో అన్నాడు అసెంబ్లీలో. ఇతని ఉద్దేశం ఏంటంటే ఎందుకు పుట్టానని ఏడుస్తావు, నీ బతుకంతా చెప్తాను అని. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపరు ఇవన్నీ కలిపి దాన్ని తల్లిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు తల్లిని అసెంబ్లీలో తిట్టాడు అని మొన్నాడు ఫ్రంట్ పేజీ ఇది వచ్చింది. అవును, చాలా పెద్ద ఇష్యూ నడిచింది దాని మీద. నేను తిరుపతి దిగాను ఆవిడ ట్రైన్ దిగి పేపర్ చూడగానే అన్ని పేపర్లో ఇదే ఫ్రంట్ పేజీ. అప్పటికి సాక్షి లేదు. చూసి రామచంద్రరావుకి ఫోన్ చేశాను, ఏంటంటే బాబు ఇది చాలా బ్యాడ్ అని. అవును కరెక్టే, ఏం చేద్దాం అన్నాడు ఆయన. అంటే ఏం చేద్దాం అంటే నేనేం చెప్పను, క్షమాపణ చెప్పేమన్నాడు. అలా చెప్తాడు ఏంటి అన్నాడు. ఓకే, నువ్వే చెప్పు అన్నాడు. నా మీద పడింది ఏంట్రా బాబు అనుకుని ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏంటి అన్నాడు. అంటే ఇలా చూశానండి అన్నాడు. అదే తిరుపతి వెళ్ళి నీకు ఎందుకు ఈ గొడవ, నువ్వు పో దర్శనం చేసుకో అన్నాడు. అలా కాదండి, మీకు చాలా బ్యాడ్గా ఉంది, అంటే ఏం చేయాలి అన్నాడు. క్షమాపణ చెప్పాడు. నీ తలకాయ క్షమాపణ చెప్పేమంటావా అని. బాబా నువ్వు అన్నీ ఇలాంటివే చెప్తావు, అందుకే నిన్ను వెళ్ళి దర్శనం చేసుకోమన్నాను. సిన్సియర్గా చెప్తున్నానండి, బేషరతుగా క్షమాపణ అంటూ మొదలెట్టండి అసెంబ్లీ స్టార్ట్ అవగానే అంటుంటే కట్ చేసి పారేసాడు. ఓకే, వెళ్ళి క్షమాపణ చెప్పేశాడు. వెళ్ళి చెప్పేసాడు, ఫస్టే చెప్పేశాడు. క్లోజ్ అయిపోయింది మొత్తం. తర్వాత రామచంద్రరావు చెప్పారు, నీ ఫోన్ పనిచేసిందిలే అని. ఓకే. జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి రావడం కానీ లేకపోతే మీరు కలవడం కానీ ఆర్ సపోర్ట్ చేయడం అని అడగడము ఇట్లాంటి చర్చ అసలు జరగనే లేదా అప్పుడు జగన్ కానీ తర్వాత షర్మిల గారు ఇప్పుడు ఏపీలో వచ్చారు, వీళ్ళిద్దరి విషయంలో వీళ్ళిద్దరు పొలిటికల్ జర్నీలో ఇద్దరు కలిశారు. జగన్ పార్లమెంట్లో ఇద్దరు మెంబర్స్ కదా. అవును, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళు, కలుసుకునే వాళ్ళ మాట్లాడుకునే వాళ్ళ. మాట్లాడడం అంటే విష్ చేయడం బాగున్నావా అలా అంతే. పెద్ద జగన్ పెద్ద ఎక్కువ మాట్లాడు, ఇంట్రావర్ట్. పలకరిస్తే బాగా మాట్లాడతాడు, ఎప్పుడు బాగానే మాట్లాడతాడు. షర్మిల మా ఇంటికి వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవగానే ఇంటికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి పాత ఎవరున్నారు అన్న దాని మీద తప్ప పెద్ద షర్మిలతో నాకు తక్కువ, జగన్తో ఉన్నంత ఎక్కువ ఇది లేదు. విజయలక్ష్మి గారు అయితే చాలాసార్లు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయడం అది చేసి వేరే ఇంకేం ఉండదు. ఇప్పుడు మీరు అమరావతిని గతంలో అమరావతి అనేది పెద్ద బూతు అని అన్నారు. ఇప్పుడు అమరావతి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి రీసెంట్గా డెవలప్మెంట్ అదే జరుగుతుంది, చట్టం చేశారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏమో ఇప్పుడు నేను అమరావతి అన్నది అక్కడ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బుక్ కూడా వేసాను. అవును, భ్రమరావతి అనే బుక్ కూడా. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అమరావతిని? అది ప్రాక్టికల్గా మనకు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని, మనుషులు ఉండాలిగా అసలు. మీరు ఇంత పెద్ద విజయవాడకి గుంటూరుకి మధ్య ఒక నవనగరాలు కట్టేస్తున్నాను,
ఇవి అని చెప్పి ఒకటేమో ఇండస్ట్రీ నగరం, ఒకటి జర్నలిస్ట్ నగరం, ఒకటి హెల్త్ నగరం, ఒకటి ఎడ్యుకేషన్ నగరం. ఈ నగరంలో తిరగడానికి జనం ఉండాలి కదా. జనం అళ్ళే వస్తారులే అనుకోవడానికి కళ్ళ ఎదురుగుండా నాపీడా అని ఉంది. చూసారా ఎప్పుడైనా నాపీడా? నాపీడా అంటే రంగూను క్యాపిటల్ తీసేసి బర్మా వాళ్ళు కొత్త క్యాపిటల్ కట్టుకున్నారు 2004లోనో 2005లోనో. సేమ్ ఇదే స్టోరీ, బ్రహ్మాండంగా కట్టారు. 6 లేన్ రోడ్స్. సరే యూట్యూబ్లో కొట్టి చూడండి. ఓకే. దాని పేరు గోస్ట్ సిటీ. ఓకే. సాయంత్రం ఎటువంటి ఎవ్వడం ఉండడు అక్కడ, అందరూ రంగులు పోతారు. ఇప్పుడు ఇక్కడ గుజరాత్లో గాంధీనగర్ అది అంతే. అయితే దాని మీద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి వాడికి బాధలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి కట్టాక ఎక్కడి నుంచి, రాజమండ్రి నుంచి మేము వెళ్ళి అక్కడ ఉంటామా? దానికి కావాల్సినవేవో చేయాలి. సో ఈ అమరావతి ఇక్కడ పెట్టకండి అని చెప్పి అప్పుడు చెప్తే నన్ను బూతులు తిట్టారు. సరే ఏదో అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేశారు, కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు. చేసి ఇంత ఎందుకని అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకోవచ్చు. అంటే అమరావతిలో కట్టినా అభ్యంతరం లేదు కానీ ఒక లార్జ్ స్కేల్లో కట్టద్దు అనా, ఇంత ఏదో పెద్ద ఆడంబరాలకు వెళ్ళకండి అనా మీ అభిప్రాయం? ఖచ్చితంగా అదే నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఏమీ లేవు అని చెప్పి అడుక్కు తినే పరిస్థితిలో మమ్మల్ని వదిలేశారని ఓ పక్కన చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాం, మొత్తం హైదరాబాద్ తీసేసుకున్నారు, డబ్బంతా పోయింది, ఇక్కడ ఆంధ్రాలో ఏముంది మాకు, మేము ఎలా బతకాలి అని చెప్తూ ఇక్కడ కడుతున్నానండి నేను 12 అంతస్తులు మేడ కడుతున్నాను, చూడండి ఎలా ఉంటుందో, మొత్తం 12 అంతస్తులు ఏసీ చేసేస్తున్నాను, కారు వస్తుంది చూశారంటే రోల్స్ రాయిస్ పెడతాను అంటుంటే ఎవరు వేస్తాడే ముష్టి? వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకుని దీన్ని డెవలప్ చేసుకోవాలి కదా. నేను ఇదే పాట చెప్పాను, కారులో వెళ్ళి అడిగితే ఎవడో ముష్టిడు, ఏదో హంబుల్గా నడుస్తున్నాం మాకు ఇది అని. మరి ఆయన ఏమో ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తాడు ఆయన. ప్రజలు కూడా దానికి అంగీకరిస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఆ భూమి అక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అక్కడ సెక్రటేరియట్ కట్టేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి 5-6 వేల ఎకరాల రేట్లు పెరిగిపోతాయి. ఆ బెనిఫిట్ అంతా వాళ్ళకి రైతులకే వస్తుంది. ఒక హైకోర్టు కట్టారు, ఒక ఇండస్ట్రీ వచ్చింది, పిలిచి ఇవ్వండి ఇండస్ట్రీ, మన గవర్నమెంట్ ల్యాండ్ సరిపోతుంది. చుట్టుపక్కల ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. అది డెవలప్మెంట్ మీకెందుకు, ఇది గవర్నమెంట్గా తలనొప్పేందుకు? ఏమో అది అంటే నా వెర్షన్ అంగీకరించలేదు. తర్వాత వచ్చిన జగన్ వచ్చి 3 అన్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో అసలు ఎక్కడ 3 రాజధానులు ఏంటి? అక్కడ ఒక సౌత్ ఆఫ్రికా అంటాడు, ఇంకో చోట అంటాడు. అవన్నీ పోనీ హిస్టారికల్గా ఏవో గొడవలు ఉండటం వల్ల అలా ఏర్పడి ఉంటాయి. వైజాగ్ రాజధాని మెయిన్ రాజధానిగా ప్రొజెక్ట్ చేసింది వాళ్ళు. వైజాగ్ 3 రాజధానుల పేరుకే అయినా కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పారు. అది అప్సైడే. ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేసాడుగా జగన్, అమరావతిని సపోర్ట్ చేశాడు. చేయొద్దని చెప్పాను నేను. ఆ జగన్తో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ సోమయాజులు గారితో, ఇంకా వాళ్ళ పార్టీలో ఎవరో ఉన్నవాళ్ళు ముఖ్యులు ఎమ్మెల్యేలు ఎవరో ఉంటే వాళ్ళతోటి, రేపు అమరావతి బిల్లు పెడుతున్నాడే బాబు, ఆ బిల్లుని అపోజ్ చేయండి. చేయలే, సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడు జగన్. ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చేస్తుందని వద్దన్నాడండి అన్నాడు. సరే అనుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో రూలింగ్ పార్టీ అపోజిషన్ కలిపి తీర్మానం చేసిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి 3 క్యాపిటల్స్ని ఎలా అంటావు? 3 క్యాపిటల్స్ అన్నావు, అనాలా అసలు? అది వైజాగ్లో చేసేస్తే ఎవడో అడిగేది? ఇప్పుడు ఏదో ఇక్కడ కడుతున్న బిల్డింగ్ అక్కడ కడతానంటే వీళ్ళు వద్దంటారా? ఇండస్ట్రీ ఎవడన్నా వైజాగ్ ప్రిఫర్ చేస్తారు కానీ ఇక్కడికి ఎవడో రాడు. అంటే వైజాగ్లో పోర్ట్ ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఏమో ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారిది అర్థం కాలే, జగన్మోహన్ రెడ్డిది అర్థం కాలేదు. అందుకే నేను అమరావతి గురించి మాట్లాడడం మానేశాను. ఎందుకంటే ఆ రైతులు నిజంగా చాలా మిజరబుల్ స్టేజ్లోకి వచ్చేసింది. ఒక ఆశతోటి ఇచ్చారు వాళ్ళు డెవలప్మెంట్లో. మనకేదో ఇది కూడా హైదరాబాద్లో అవుతుంది, ఆయన సింగపూర్లో చేస్తానన్నాడు. సింగపూర్ అంటే సింగపూర్ అదే, ఆ ఊరే సింగపూర్, అదే దేశం, అదే ఊరు, అదే క్యాపిటల్, అదే అని. నేను విచిత్రం ఏమనిపించిందంటే నాకు, రైతుల్ని ఇక్కడి నుంచి ఫ్లైట్లో పంపించారు సింగపూర్కి. అక్కడికి వెళ్ళి చూసి వ్యవసాయం, సింగపూర్లో వ్యవసాయం ఏంటండి? సింగపూర్ వ్యవసాయం రైతులను పంపిస్తున్నారు ఫ్లైట్లో పంపించి. ఇవన్నీ చూస్తుంటే ఏమో పబ్లిక్కి అది ఇష్టపడతారేమో నాకు తెలియదు కానీ నాకు అర్థం కాలేదు. సరే ఇంకా క్యాపిటల్ గురించి నా నాలెడ్జ్ తప్పు అనుకున్నాను, వదిలేశాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు విధానాలు మీకు ఎట్లా అనిపిస్తాయి? అంటే ఒకదాంతో ఒకటి పోలికే ఉండవు కదా, సో మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళలో పోనీ ఎక్కువ మార్కులు ఏమంటే ఎవరికి ఎక్కువ వేస్తారు, ఎవరి వైపు మొగ్గుతారు? నేను ఎవరి వైపు మొగ్గనండి. నాకు ఎవరన్నా పెద్ద తేడా ఏం లేదు. ఎవడన్నా ఒక థర్డ్ ఫోర్స్ వచ్చి ఒక 10% ఓట్లు వస్తే వాళ్ళే ఒక్క సీటు రాక్కర్లేదు, ఒక ఆశ అన్న పుడుతుంది. కాంగ్రెస్ పార్టీనే ఉంది ఏపీలో యాక్చువల్గా.
కాంగ్రెస్ పార్టీకి అప్పుడే వేయరండి. కాంగ్రెస్ పార్టీ మీద మొన్న ఇప్పట్లో భవిష్యత్తు ఉండదా కాంగ్రెస్ పార్టీకి? ఏపీ రీఆర్గనైజేషన్ చేసింది వీళ్ళే, ఈ దుర్మార్గుల వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు అనుకోండి. మేమేంట్రా బాబు, మా వల్ల ఏం కాదు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి చేశారు అనగానే తెలంగాణలో వీక్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ ఒప్పుకోదు, మేమే చేసామంటారు. ఎక్కడలాగుంది ఇది. తెలంగాణలో ఎప్పటికైనా కాంగ్రెస్ ఉంది, అక్కడ ఇక్కడ ఏమీ లేదు దానికి, మీరు నోరు మూయండి అంటారు. అవును, ఇక్కడ మేమే చేసామని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. అవును, నిజంగా వాళ్ళే చేశారు. అవును, చేశారు. కేసీఆర్ వచ్చాడు ఏంటి అసలు, కేసీఆర్ పార్లమెంట్ కూడా రాలే. అంటే కాకపోతే వెళ్ళి అక్కడ అందరినీ కలిసి లాబింగ్ చేశాడు కదా కేసీఆర్. అది ఎప్పుడు 2004-9 మధ్య. 9 తర్వాత కేసీఆర్ చిద్దిలాసంగా అలా కూర్చుని ఎవర్రా కేసీఆర్ సైనికులు అంటే మా కాంగ్రెస్ వాళ్ళే ఫుల్ గొడవ చేసి ఆఖరికి డివిజన్ రోజున ఓటింగ్ జరుగుతుంటే లోపలికి రాలా కేసీఆర్. అక్కడే ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరిపోయింది. అసలు రాలేదా అప్పుడు? కానీ అంతకంటే ముందే ఈ బిల్లు అక్కడ చర్చకు వస్తోందని చెప్పి ఢిల్లీలోనే ఉన్నారంట. ఉన్నాడు, ఢిల్లీ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. బయట లాబీలో సంతకాలు ఉంటాయి, వచ్చేవాడు సంతకం పెట్టి ఏదో ఉంది, కన్నాళ్ళు సంతకం పెట్టకపోతే డిస్క్వాలిఫై అవుతారని ఏదో ఉంది. ఆయన వచ్చి సంతకం ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు పోయేవాడు కూడా తెలిసేది కాదు. ఇలా కేసీఆర్ అనేవాడు మహామేధావి, కరెక్ట్గా తెలివిగా వేసాడు స్టెప్స్. ఆ వేళ ఆంధ్ర రాష్ట్రం విడకపోతే, ఇది ఫిబ్రవరి 2014లో విడకపోతే కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవును. అవునా? విడిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి. అయితే రెండు హ్యాపీగా ఉంది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ జగన్ సీట్లు కేసీఆర్కి సపోర్ట్ చేస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ వాళ్ళకి ముఖ్యమంత్రి అవగానే తెలంగాణ ఉద్యమం పడుకుంటుంది. అసలు మీకు కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం ఇచ్చిన టైంలో జైపాల్ రెడ్డికి ఇచ్చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం లేదు. అంటే ఈ స్ట్రాటజీ ప్లానింగ్ ఉండిందా కాంగ్రెస్ పార్టీకి? నేను అనుకోవటం ఇవన్నీ ఏమి పెద్ద. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 12 సీట్లకో 16 సీట్లకో రాజీనామా చేసి పోటీ చేశాడు, గుర్తుందా మీకు? ఉప ఎన్నికల్లో 2 సీట్లు ఓడిపోయాడు, నరసాపురం, రామచంద్రపురం. మిగతా అన్ని సీట్లు గెలిచేసాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు, తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు లెక్కేస్తే తెలుగుదేశంకి కాంగ్రెస్కి కలిపే నోట్లు వచ్చాయో అంతకన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వచ్చాయి. హైకమాండ్ వారు చూశారు, అది అయిపోయింది రా బాబు మన పార్టీ, వచ్చేసాం వెనక్కి. జగన్మోహన్ రెడ్డి ఎలాగా మనడే. తెలంగాణ కనీసం తెలంగాణలో అన్నా కాంగ్రెస్ని నిలబెట్టుకోవచ్చు ఇచ్చేస్తే, ఆంధ్రాలో ఇంక పోయింది. జగన్మోహన్ రెడ్డి నెగ్గేస్తాడు తెలిసిపోతుంది అని ఆలోచన చేసి ఉంటారు. ఆ ఎలక్షన్ అయిన 2 నెలలకే ఎలా పెడదామా బిల్లు, సడన్గా ఇప్పుడు తెచ్చారేంటి బిల్లు అని అనకుండా ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్న టైంలో ఈ ఓట్లు చూసి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మన పరిస్థితి అయిపోయిందిరా అనుకుని లెటర్ రాశాడు. తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు మీరు, ఎందుకు తెలంగాణ ఇవ్వట్లేదని. అది పట్టుకుని ఇదిగో ప్రతిపక్ష నాయకుడు కూడా రాశాడు, కాంగ్రెస్ ముందు నుంచి చెప్తున్నాం తెలంగాణ ఇచ్చేస్తామని. అందుకని అన్ అప్రాప్రియేట్ రెజల్యూషన్ విల్ బి మూవ్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చిదంబరం గారు ఇచ్చేసాడు 30th July 2013. మీరు ఎందుకు దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాల్సి వచ్చింది? నేను అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ గురించి కూడా మీకు బాగా తెలుసు కదా. నేను అప్పుడు వ్యతిరేకించలే. అన్యాయంగా జరిగింది విభజన అన్యాయంగా జరిగింది పార్లమెంట్లో జరిగిన దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ దాంట్లోనే నేను వేసినటువంటి కేసులోనే ప్రేయర్ ఏం పెట్టాను తెలుసా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలు కలపడం సాధ్యం కాదు కాబట్టి ఇక ముందు రాష్ట్రాలు ఎలా విడదీయాలన్న దాని మీద గైడ్ లైన్స్ ఇవ్వండి. ఓకే, జరిగింది తప్పు అని చెప్పి పార్లమెంట్కి ఎలా నడుచుకోవాలో చెప్పండి. ఇలా జరిగిన తప్పులో కొన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, ఐపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, వాటిని ఇప్పటికైనా ఇమ్మని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేయండి అని పెట్టాను. కానీ తెలంగాణ మళ్ళీ కలిపేయండి అని ఫస్ట్లో వేసింది, అది దాని నుంచి వెనక్కి వచ్చేసి ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఇంకేమీ ఉండదు అని చెప్పాను. సరే, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే విడిపోవడం మంచిదే అనిపించిందా, లేకపోతే కలిసి ఉంటేనే బాగుండేది అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? విడిపోవటం వల్ల పెద్ద నష్టమేం లేదండి, ఎక్సెప్ట్ హైదరాబాద్ ఫైనాన్స్ మొత్తం పట్టుకెళ్ళిపోవటం తప్ప. చర్చ అది కరెక్ట్గా జరుగుంటే హైదరాబాద్ గురించి డెఫినెట్గా ఆంధ్ర ఇంత మెజరబుల్ పొజిషన్కి వెళ్ళిపోదు. అయినా కొన్ని ఇచ్చారు, ఏంటి హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తులు ఏవో వ్యాపార ఆస్తులు ఉన్నాయో అవి విడదీసుకోండి ఈ ప్రకారంగా ఇచ్చింది. అది కూడా ఇప్పటివరకు ఆంధ్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు అడగడం, ఉమ్మడి రాజధానిగా ఉండమని చెప్పి కూడా ఇచ్చింది కదా, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉండుంటే ఎప్పటికీ ఇదే రాజధాని. ఎందుకంటే ఇక్కడ రాజధాని వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు అంటారు. మీకు అంతకు ముందే పేపర్లో వచ్చింది కూడా, దానం నాగేంద్ర, ముఖేష్ వీళ్ళంతా స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు మా హైదరాబాద్ సంగతి డిసైడ్ చేసి అప్పుడు ఈ తెలంగాణ కూడా చెప్పండి మీరు
హైదరాబాద్ గురించేగా గొడవ అంతాను. అవును. మమ్మల్ని ఏం అడగరేంటి? మీరు టీఆర్ఎస్ వాడితో మాట్లాడుతున్నాం అంటారు, సీఎంతో మాట్లాడుతున్నాం అంటున్నారు. హైదరాబాద్ రిప్రజెంటేటివ్స్ మేము ఉన్నాం కదా. పేపర్ చాలా పెద్దది వచ్చింది ఫ్రంట్ పేజీలో అన్నిట్లోనూ. నా బుక్లో కూడా పెట్టాను అది. విభజన కదా నేను బుక్ రాశాను. బుక్లో కూడా విభజన కదా. డెఫినెట్గా హైదరాబాద్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్గా ఎలా ఉంటుందండి? రెండింటికి మధ్యలో ఉండాలి కదా. చండీగఢ్లా అంటే పాండిచ్చేరికి ఎలా ఉంది క్యాపిటల్? పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి, ఓ మొక్క యానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓ మొక్క కేరళలో ఉంది, లేదా క్యాపిటల్. అలాగే హైదరాబాద్ క్యాపిటల్ ఉంటుంది. పని ఉన్న వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉంటుంది, తెలంగాణ సెక్రటేరియట్ ఉంటుంది. అసలు ఆలోచనే లేదు కదా. దాని మీద పొలిటికల్గా జరిగింది. దాని మీద డిస్కషన్ కూడా జరగల. అసలు మీకు ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోతున్నాయి అన్నది కూడా పార్లమెంట్లో అసలు డిబేటే లేదు. ఇక్కడ అసెంబ్లీకి బిల్లు పంపించారు. ఆ బిల్లు మీద యాక్చువల్ ఆర్టికల్ 3 ఏంటి? పార్లమెంట్కి పంపే ముందు ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపాలి. ప్రెసిడెంట్కి పవర్స్ ఇవ్వటం ఎందుకో అంబేద్కర్ చెప్పాడు క్లియర్గాను. ఇక్కడ రిజర్వేషన్ బట్టి ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రిజర్వేషన్ బట్టి నిర్ణయం అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే పార్లమెంట్కి పంపుతాడు, వ్యతిరేకంగా ఉంటే ఎందుకు వ్యతిరేకంగా ఉందన్న దాని మీద లీగలదో ఏం చేయాలో ప్రెసిడెంట్ డిసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ వ్యతిరేకంగా వచ్చినా అక్కడ పంపాలన్నప్పుడు అసలు అసెంబ్లీకి పంపడం ఎందుకు? ప్రెసిడెంట్ చేతిలో ఉన్నప్పుడు అప్టైన్ ది ఒపీనియన్ ఆఫ్ ది అసెంబ్లీ అన్నారు. అసెంబ్లీకి పంపారు. పంపగానే అసెంబ్లీలో వీళ్ళు ఏం చూసి ఏమన్నారంటే అసలు దీన్ని ఎందుకు ఇది చేస్తున్నాం అన్నది ఫస్ట్ పెట్టవలసింది ఆబ్జెక్ట్స్. ఎందుకు ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది అలా ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేకుండా బిల్లు ఏంటండి అని చెప్పి వెనక్కి పంపించారు. పంపిస్తే అక్కడి నుంచి హోమ్ సెక్రటరీ ఏం రాశాడు? ఆబ్జెక్ట్లో అవి అసలు బిల్లులో పెడతాం, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి పంపేది. ఆర్టికల్ 3లో ఏముంది? ఏ బిల్లు అయితే పార్లమెంట్కి పంపుతున్నారో దాని మీద అసెంబ్లీ అభిప్రాయం అడగండి అని ఉంది. దానికి సమాధానంలో ఈ బిల్లు మీదే పెట్టారు. ఈ బిల్లు మీద ఏదో మాట్లాడుకున్నారు కాసేపు ఏదో కుస్తీ పోటీలు చేసినట్టు చేశారు. అందరూ ఆయ్ అన్నారు. ఎవడో డివిజన్ అడగలేదు. నేను ఆ రోజు లాబీలో హరీష్ రావుని కేటీఆర్ ఇద్దరిని కలిశాను. కలిసి చెప్పాను మీరు డివిజన్ అడగండి అని. అంటే హరీష్ రావు అన్నాడు, ఎందుకు డివిజన్ అడిగితే మేము తక్కువ ఉంటాం, వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంతేగా ఆంధ్ర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, మళ్ళీ ఇదో కొత్త గొడవ ఎందుకండి, కేంద్రం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మీకు తెలుసు కదా అన్నాడు. సర్లే. మీకు మంచి రిలేషన్స్ ఉంటాయా ఇక్కడ తెలంగాణలో ఉండే లీడర్స్ అందరితోనూ? కేసీఆర్ బాగుంటాడు. మీతో టచ్లో ఉంటారా? ఇప్పుడే ఒకసారి పిలిచాడు, వచ్చాను కదా. ఆయన జనరల్గా కేసీఆర్ కూడా చాలా మనుషులతో మాట్లాడడం పద్ధతి అది చాలా బాగా మాట్లాడతాడు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళతో ఎలా మాట్లాడతాడు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళందరితో పలకరింపు కానీ అది చాలా బాగుంటుంది. ఇక హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళైతే అసలు మైక్ కట్టుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏదో ఇంట్లోనే ఉంటుంది, ఏదో పూర్వంలో వాళ్ళు బాగా జెనెటిక్గా. నేను ఇదే ప్రశ్న అడిగాను రీసెంట్గా కవిత గారిని ఇంటర్వ్యూ చేశా. ఎందుకు మీరు ఇంత భాషా పండితుల్లాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, ఏంటా యునిక్ క్వాలిటీ ఏంటి మీ ఫ్యామిలీలో అని చెప్పి. చాలా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ తెలంగాణ పోరాటం. కేసీఆర్తో ఏంటి సార్ మీ జర్నీ? అంటే ఏం అనుబంధం ఉంది మీకు, లేకపోతే ఏమి చర్చలు జరిగాయి మీ ఇద్దరి మధ్య? బీజేపీకి ఆయన అప్పుడు బాగా యాంటీగా ఉన్నాడు, అందుకని నన్ను పిలిచి ఏంటి బీజేపీ మీద ఇంకా బాగా, నేను ఇంకా రిటైర్ అయిపోయానంటే రిటైర్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని టైంకి తింటున్నావు కదా అంటే మరి అలాగే ఇదిను రిటైర్ అయిపోయానంటే కూర్చుంటే అలాగా అని బీజేపీ మీద అతను అన్నీ రాసుకుంటాడు, బాగా హోంవర్క్ ఎక్కువ చేస్తాడు, చూపించాడు. అంతే ఏదో బీఆర్ఎస్లో రా అని పిలిచాడని ఇంకోటని అని బయట ఏవో పేపర్లో వచ్చాయి, కానీ ఏమీ లేదు, ఏం లేదా. వాయిస్ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా వినిపించాలి కదా. నువ్వు బీజేపీకి బాగా ఎగెనిస్ట్గా ఉన్నాడు, తర్వాత రేపు కాంప్రమైజ్ అయిపోవచ్చు. 2023కి ముందు అంత ముందు కూడా కేసీఆర్ పార్లమెంట్లో ఎప్పుడైనా కనిపిస్తే పలకరించడం అది బాగానే ఉండేది. సో ఇది ఫోన్ నాకు సర్ప్రైజ్, ఎందుకు పిలుస్తున్నాడో తెలీదు, సడన్గా ఫోన్ చేసి పిలిచాడు. వెళ్ళాను, రోజు పొద్దున్నే వెళ్ళి 12ంటిగా ఎప్పుడో చేరాను, సాయంత్రం 6 వరకు కూర్చున్నాను. ఓకే. మీడియా ఎవరికి చెప్పరు కదా అంటే చెప్పమన్నాడు, కానీ నేను 6ంటికి బయటికి రాగానే అన్నిట్లో వచ్చేస్తాను. ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారా? కాదు ఇక్కడే. ఓకే. రాజశేఖర రెడ్డి కట్టింది. వైసీపీని నేను ఎక్కువగా అటాక్ చేయను. ఓకే. నెక్స్ట్ వాళ్ళని తిట్టిన వాళ్ళని తిట్టరు, మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టకపోయినా తిట్టేస్తుంటారు. ఓకే. పోలవరం అసలు సాధ్యం అవుతుందా, పూర్తి అవుతుందా? ఇప్పుడు అనుమానం వస్తుంది, ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళు పోయాక 3 ఏళ్లలో పూర్తి చేస్తాము అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా.
ఏంటి రేపు 27కి ఇచ్చేస్తాను అన్నాడు కానీ చూద్దాం. 27 అంటే ఇంకెంత ఉంది, సంవత్సరం ఉంది. ఏమో నాకైతే మొన్న డయాఫ్రమ్ వాల్ పడిపోయినప్పటి నుంచి కొంచెం భయం పట్టుకుంది. వీళ్ళు ఏదో ఒకటి చేసి కట్టేస్తే కొట్టుకుపోతే రాజమండ్రి ఏముండవు, అన్నీ పోతాయి. గోదావరిని అస్సలు, గోదావరి మిగతా నదుల్లా కాదు. పోలవరం అనేది కనుక పూర్తి చేయగలిగితే 85% ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ ఉత్తరాంధ్రాలతో కలిపి ఇరిగేషన్ వచ్చేస్తుంది. అంతా కృష్ణాలో మనం వాడుకునే వాటర్, ఇప్పుడు పైనుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో అది అలా రాయలసీమకి ఇచ్చేయచ్చు. గోదావరి వాటర్ తోటి ఇదంతా సరిపోతుంది. ఎంత వాటర్ ఉందో మనకు తెలియదు. వాడుకుని ఉత్తిన గోదావరి గురించి పడి ఏడుస్తుంటారు, కొట్టుకు చేస్తుంటారు. అసలు ఏం వాడలేము. అది గోదావరికి అంత వాటర్ ఉంది. 3000 TMC పోతుంటుంది సముద్రంలోకి. ఇప్పుడు వాడుకునేది మొత్తం అంతా ధవళేశ్వరం దగ్గర నుంచి మా వాడితే 250-300 వాడతారు. కానీ పోలవరం నాకెందుకో భయం పట్టుకుంది. తప్పు కట్టేస్తున్నారేమో, తప్పుగా కడుతున్నారు అన్న, తప్పుగా కడుతున్నారండి. ఇప్పటివరకు డిజైన్ కన్ఫర్మ్ అవ్వలేదు. డిజైన్లు పూర్తి అవ్వాలి ఇప్పటివరకు. మొన్నే తెలుస్తుంది. మొన్న ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది, ఎవరినో తీసుకొచ్చారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఎవరో RTI అడిగారు. అడిగితే ఇది కాపీరైట్ యాక్ట్ ఉంది అందుకని ఏమో అన్నారు. కాపీరైట్ యాక్ట్ అంటే గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ మీద కాపీరైట్ ఏంటో నాకు అర్థం లేదు. మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేసింది, మీరు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ నేను అడిగాను గవర్నమెంట్ని, దాని రిప్లై ఇచ్చారంటే కాపీరైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఆ రిపోర్ట్ రాలేదు. మొన్న ఏదో ఎవరో పంపించారు నాకు రిపోర్ట్, మొత్తానికి బయటికి లాగాను. ఇగో చూడండి, నాకు పోలవరంకి సంబంధించి చాలా వస్తుంటాయి మెసేజ్. ఏమో మాట్లాడడానికి మొన్న పోలవరం వెళ్దామని చెప్పి, ఒకవేళ మీరు గవర్నమెంట్ కి చెప్పాలంటే ఏం చెప్తారు అని, పోలవరం ఒకసారి వెళ్దాం అనుకున్నాను, పర్మిషన్ ఇవ్వలే. అంటే వెళ్తే ఒక్కడే వెళ్ళి మీడియాని తీసుకెళ్ళడానికి వెళ్ళేదన్నారు. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఈ మాకు రాజమండ్రి మీడియాలో చాలా మందికి పోలవరం నాకు ఎంత తెలుసు అంతకన్నా ఎక్కువ తెలుసు. ఏంటి మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి పోలవరం మీద కన్స్ట్రక్టివ్ గా సార్? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందండి, పునాది కొట్టుకుపోయింది ఒకసారి. ఓకే, పైన డ్యామ్ లేదు కాబట్టి ఏం ప్రమాదం జరగల. ఓ 1000 కోట్లది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2000 కోట్లు పెట్టి కట్టాలి. అది కడుతున్నారు. ఆ కడుతున్న దాంట్లో వాళ్ళు ఏంటి ఇలా కింద ఇచ్చారు, ఎంత ఇసుకుంది. ఇది సముద్రం అండి, ఇది పోలవరం. ఇక్కడ ఏమి రాశారంటే సముద్ర మట్టానికి 7 మీటర్లో 8 మీటర్లో పైనుంచి మీరు ఇది స్టార్ట్ చేయండి వర్క్ అన్నారు. ఈ వాళ్ళు వ్యవహారం కింద వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, 8, 15 నుంచో 16 నుంచో చేస్తున్నారు. ఇది ఎందుకు వదిలేశారు? ఈ కింద నుంచి వెళ్ళిపోతుంటుంది కదా వాటర్, అదే వీక్ చేసేస్తుంది. భూమి దాకా వేసేద్దాం అనుకుంటే ఇదంతా ఇసుక. అందుకని డయాఫ్రమ్ వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ కలిపి, సిమెంట్ ప్లాస్టిక్ కలిపి వేస్తారు. ఇలా వాల్ ఉంటుంది, వాటర్ ఇలా కొట్టినప్పుడు ఇలా అవుతుంది అనమాట, కొట్టుకుపోదు. అదే కాంక్రీట్ వాల్ అయితే వాల్ కొట్టుకుపోతుంది. దీనికి ఈ ఎలాస్టిటీ ఉండటం వల్ల ఈ డయాఫ్రమ్ వాల్, సేమ్ డయాఫ్రమ్ అంటే లంగ్స్కి ఎలాస్టిటీ అలాగనమాట. మొత్తం మొన్న పోయింది. పోవడానికి వేరే కారణాలు, ఇది ఏదో కాఫర్ డ్యామ్ కట్టకుండా కట్టారు అందుకు పోయిందని జగన్, అసలు నీ వల్లే పోయింది అని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ జగన్ కడతాడా చంద్రబాబు కడతాడా? అది ఇంజనీర్స్ వాళ్ళు కడతారు. వీళ్ళిద్దరూ వీళ్ళే కట్టినట్టుగా తిట్టుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటన్నది ఇప్పటివరకు ఏమి చెప్పలే, ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాల్. నాకు అనుమానం ఏంటంటే డిజైనే తప్పు, అందుకని పోయి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే నలుగురు చెప్పింది విని. దీనిపైన ఆ డయాఫ్రమ్ వాల్ పోయినప్పుడు పైన కానీ డ్యామ్ ఉంటే రాజమండ్రి, ఏలూరు మధ్యలో ఎన్ని ఊర్లు పోతాయో తెలీదు. ఎందుకంటే ఒక్కొక్కటి అక్కడ కొండ కడతారు. ECRF డ్యామ్ అంటే ఒక కొండ, ఆర్టిఫిషియల్ కొండ తయారు చేస్తారు. పెద్ద పెద్ద రాళ్ళు మట్టి వేసి ఒక కొండను ఇలా 2 కొండలకి మధ్య ఒక కొండ కలిపేస్తారనమాట. కింద ఇసుక లాగేస్తూ ఉంటుంది. లాగేసినప్పుడు ఇది కూలిపోకుండా ఉండటం కోసం డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడైతే ఒకసారి పోయిందో భయం వేసింది, కట్టిన తర్వాత పోతే పరిస్థితి ఏంటని. ఈయనేమో కట్టేస్తాను 1 సంవత్సరంలో ఉంటున్నాడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇది కట్టకుండా కూడా వాటర్ రైట్ కెనాల్కి వెళ్ళిపోతుంది. ప్రధానంగా ఇప్పుడు సార్ సనాతన ధర్మం చుట్టూ చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఐఎమ్ సనాతని హిందూ అని చెప్పి పెట్టుకోవడాన్ని కూడా మనం చూస్తుంటాము. ఈ ట్రెండ్ గతంలో ఎప్పుడూ లేనిది. మీ ఉద్దేశంలో ఏది సనాతన ధర్మం, ఏది కాదు? మీరు పాటించే సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనము అంటే ఆద్యంతాలు లేనిది. మన ధర్మం ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు, దీనికి మరణం కూడా ఉండదు. ఈ ధర్మం చచ్చిపోతుంది అని ఎప్పుడైతే అన్నారో వాళ్ళు సనాతనులు కాదు. ఇప్పుడు ఒక ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తం అందరూ
ముస్లింలు అయిపోతారు, ఈ దేశం ముస్లిం క్రైస్తవ దేశం అయిపోతుంది, మనం ఇంకేం ఉండదు, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత బాగా సర్క్యులేట్ చేసి పెద్ద వాళ్ళు ఎక్కువగా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రమాదంలో పడింది, సనాతన ధర్మము హిందూ మతము ప్రమాదంలో ఉంది అనే ప్రచారం ఉంది. అది అసలు సనాతనం కాదు అది. ఎందుకంటే ఇది ఎవరూ ఏమీ చేయలేరు దీన్ని. ఇది పూర్తిగా ఒక డిఫరెంట్. అసలు నేను అనుకోవటం ఈ ప్రపంచంలో మొట్టమొదటి జనరేషన్ అలా అంటే ఒక 5,000 సంవత్సరాలు అనుకోండి, 10,000 ఎప్పుడు పుట్టారో ఆలోచన అంటూ మనిషిలో వచ్చిన తర్వాత దానికి ఒక రూపం ఇచ్చింది ఇక్కడే స్టార్ట్ అయింది. అందులో అప్పటికి ఇండియా అంటే ఇప్పుడు మ్యాప్లో ఉన్న ఇండియా కాదు, ఇరాన్ నుంచి కూడా కురుక్షేత్ర యుద్ధం అప్పుడు రావటం ఇవన్నీ జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్, స్థాన్ అనే పేరున్న పాకిస్తాన్తో సహా ఏ దేశమైనా సరే అవి మనలో భాగమే. ఎందుకంటే స్థాన్ అనేది సంస్కృత పదం. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అని రకరకాల స్థాన్ అని ఉన్నటువంటి అన్ని మనం అంతా ఒకప్పుడు ఒకటే. ఈ అందరం ఇక్కడి నుంచి ఒకటి స్టార్ట్ అయింది మన. అందుకే రామాయణం వాల్మీకి రాశాడు అంటారు, అంతేగాని దాన్ని ఇది జరిగిందే వాల్మీకి రాశాడు అని ఎక్కడ ఉండదు. వాల్మీకి ఆనాటి విలువల్ని చేస్తూ రాముల వారి కథ జరిగి ఉండొచ్చు, దాన్ని ఎలా ఉండాలి, ఒక పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక క్షత్రియుడు అనేవాడు ఎలా ఉండాలి, ఇదిగో రాముడిలా ఉండాలి. తను అత్యధికంగా ప్రేమించినటువంటి భార్యను కూడా ఒక పాలితుడు సస్పెక్ట్ చేశాడంటే పక్కన పెట్టేశాడు, వియోగానికి సిద్ధమైపోయాడు. తర్వాత కలిపింది, యాక్చువల్ రామాయణంలో లేదు, ఉత్తర రామాయణం అని తర్వాత కలిపారు. అలా మనది ఒక బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. మన మహాభారతం వేరు, నార్త్ ఇండియాలోకి వెళ్తే మహాభారతం వేరు. మనకి ఘటోత్కచుడికి కొడుకున్నాడని బర్బరీకుడు. మీరు రాజస్థాన్ వెళ్తే పెద్ద గుడి కాటేశ్యామ్ అంటారు, అంటే బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇచ్చాట, నా పేరుతో నిన్ను పూజిస్తారు అని. అక్కడ రాక్షసుడే ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటుంది, పర్యటన జనం వెళ్తూ ఉంటారు. ఏంటంటే బర్బరీకుడు. అసలు మనకి బర్బరీకుడు అన్నది లేదు మనం ఇక్కడ చదివే మహాభారతంలో. అలా ఇది ఎవరు అన్ని మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మనకు తెలియదు. ప్రతి మా రాజమండ్రికి గ్రామ దేవత కోరలమ్మ, సోమాలమ్మ అనేది గొడవ జరిగేది 100 ఏళ్ల క్రితం. పాత పుస్తకాలు చదువుతుంటే తెలుస్తుంది. ఈ అమ్మవారు అన్నది పూర్తిగా లోకల్, ఆ పూజా విధానం కానీ ఇంకోటి కానీ లోకల్, ఆ లోకల్గా జరిగేది. వీళ్ళెవరో దేవతలు కాదనడానికి ఉండదు, ఆ దేవతలను ఎక్కువ నమ్మేవారు. దీంట్లో ఇది ఒక నమ్మకం, మీరు ఏం నమ్మితే అదే. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. నేను భగవద్గీత చెప్పానని చెప్పి నువ్వేం ఆచరించక్కర్లేదు, నీ బ్రెయిన్ ఉపయోగించి ఆ బ్రెయిన్ నీకేం చెప్పిందో ఆ ప్రకారం ప్రవర్తించి, కానీ ఏదో నేను చెప్పేశానని నీకు చెప్పకు. నేను చెప్పాను నీకు ఒక రహస్యం, ఆ రహస్యం విమృశ్యైతే దశేషేణ యథేచ్ఛసి తథాకురు. దీన్ని పరిపరి విధాలుగా దీని మీద నువ్వు ఆలోచించుకుని ఏం చేయాలి, యుద్ధం చేయాలా వద్దా నువ్వే నిర్ణయం చేసుకోవాలన్నాడు. అంటే చాయిస్. మనకు అదే అద్వైతం అంటే దేవుడు వేరు మనం వేరు కాదు, మనమే దేవుడు. ఇంకొక బాగా పెద్దది నాకు అనిపించేది ఏంటంటే ఇంకో శ్లోకం ఉంది భారతంలో, నా తదూర్ధ్వం నా తిర్యక్ష నాతో నాచ పునఃపున నమధ్యే ప్రతిగృహణీతే నావి కంచత్కు తచ్చన. అంటే దేవుడు పొడుగ్గా లేడు, పొట్టిగా లేడు, వెడల్పుగా లేడు, మందంగా లేడు, నిందంగా లేడు, దేవుళ్ళలోనే మనం ఉన్నాం. సృష్టి దేవుడని. మిగతా మతాలు చెప్పేది ఏంటంటే దేవుడు ఈ సృష్టించాడు అని. ఫండమెంటల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సృష్టే దేవుడు. ఈ కాన్సెప్ట్ని ఎక్కించడం కష్టం. అంతా దేవుడేరా అంటే ఎక్కడం కష్టం. అక్కడ ఒక బొమ్మ పెట్టి దానికి నమస్కారం పెట్టి పూజ చేసేటప్పటికి మనకు తెలియకుండానే ఒక కాన్సెప్ట్. నేను అయ్యప్పగా 7-8 సార్లు వెళ్ళాను. నేను వెళ్ళని తీర్థయాత్ర లేదు. సాయిబాబా గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడికి చాలాసార్లు వెళ్ళాను. తిరుపతి మా దగ్గర చిన్న తిరుపతి ఉంది, దానికి వెళ్తాను. ఎక్కడ గుడికున్నా వెళ్తాను. పూర్తిగా నేను నమ్ముతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద రిలీఫ్ ఉంటుంది నాకు. నేను ఆస్తికుండి. ఎందుకు ఆస్తికుండి అంటే మతంలో ఉన్నంత రిలీఫ్ నాకు ఎక్కడా లేదు. ఒక పనిలో ఫెయిల్ అయ్యామనుకోండి, వెంటనే టైం బాగోలేదు, ఓకే, పెద్ద రిలీఫ్ అది. మీరు ఆ నమ్మనప్పుడు దాని గురించి జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటాం. ఎక్కడ తేడా వచ్చింది, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, వీడెందుకు సక్సెస్ అయ్యాడు, వాడికన్నా నాకు ఇన్ని మెరిట్స్ ఉండి అని. దేవుడు అనేది నమ్మేటప్పటికి అది ఒక పెద్ద రిలీఫ్. సో దాన్ని ఇప్పుడు పొలిటికలైజ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న పెద్ద ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు గత 70 ఏళ్ళుగా ఏదైతే చేస్తున్నారో హిందుస్థాన్లో ఇప్పుడు అది మొదలైంది. పాకిస్తాన్ వాళ్ళు మొదటి నుంచి అంతే, హిందుస్థాన్ ఆక్యుపై చేసేస్తుందని. మనం వచ్చి కొట్టేస్తారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉన్నాం. హిందువులు అంటే పరమ కిరాతకులు. పాకిస్తాన్ ఫాలో అవుతున్నాం, ఇప్పుడు పాకిస్తాన్ని ఫాలో అవుతున్నాం. ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇప్పుడు కూడా అది ఇంకా పర్సంటేజ్ 20-25 కన్నా పెరగలేదు. మిగతా వాళ్ళందరూ కలిసే అవకాశం ఉండదు. కాబట్టి మోడీ గారు చాలా గొప్ప పొలిటీషియన్. అందుకని ఆయన పబ్లిక్ స్పీకింగ్ కూడా, ఇలాంటి పబ్లిక్ స్పీచ్ చేయగలిగిన ప్రధానమంత్రి ఇప్పటివరకు భారతదేశానికి లేడు. ఒక జవహర్లాల్ నెహ్రూ ఒక స్టేట్స్మెన్, వాజ్పేయి గొప్ప ఆరేటర్, ఇలాంటి వాళ్ళు వచ్చారు తప్ప ఒక పబ్లిక్ స్పీకర్ అంటే పబ్లిక్ని ఇంప్రెస్ చేసి హిట్లర్ ఉండేవాడు. చెప్పేటప్పటికి ఒక్కొక్కడికి ఉడికిపోయి వెంటనే వెళ్ళి కొట్టేసి చంపేసి ఏం చేసినా సరే ఒప్పుకుంటాను, నీ వెనకాల నేను ఉన్నామని. ఆ టైప్లో ఈయన చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. హిట్లర్తో డైరెక్ట్గా పోల్చొచ్చా ఈ విషయంలో, స్పీచ్ విషయంలో, పబ్లిక్ స్పీకింగ్ విషయంలో? ఆయన పాత స్పీచ్లు అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి.
ఏమంటాడు ఒక చోట, ముజే 50 దిన్ దేవో ముజే డిమానిటైజేషన్ అప్పుడు 50 డేస్లో ఎన్ని మొత్తం గంగా నదిలో అన్ని నదుల్లో కూడా కరెన్సీ పారుతుంది, దాచేసిన నోట్లన్నీ బయటకు వస్తాయి అని స్పీచ్. 50 డేస్ టైము, లేకపోతే నన్ను ఉరిదీయండి అన్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అది వింటుంటే మనకి కరెక్ట్ కదా, ఇలాంటి వాడు ఎవడొచ్చాడు ఇప్పటివరకు టైం డౌన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు. బట్ ఏది కూడా నిలబడలేదు, నిలబడే ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ గోల్ ఇది హిందుస్థాన్, ఇక్కడ ముస్లిమ్స్ క్రైస్తవులు ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్గా ఉండాలి, ఈక్వల్ రైట్స్, ఇవన్నీ తప్పు. దానికి వ్యతిరేక సిద్ధాంతం మా సిద్ధాంతం ఏంటంటే, మన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళంతా ఇక్కడ మన వాళ్ళే. ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కడి నుంచో రాలే, ఇక్కడే ఉన్నవాళ్ళు. ఒక 5-6 తరాలు 10-15 తరాలు ముందుకెళ్తే వీళ్ళంతా మన బ్రదర్స్ సిస్టర్స్, మన తండ్రులంతా బ్రదర్స్ అయి ఉంటారు. ఆ హ్యూమిలియేషన్ భరించలేక కొన్ని క్యాస్ట్లు వెళ్ళిపోయాయి. అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకు ఒక పెద్ద శాపం. కరెక్ట్. హిందూ మతము మోస్ట్ లిబరల్ రిలీజియన్ అనిపిస్తుంది, కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకొక చీకటి కోణం హిందూ సిస్టమ్. అది మతంలో క్రియేట్ అయింది అండ్ డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ అనేది హిందూ మతంలో అదే ఒక చీకటి కోణం. అయితే హిందూ మతాన్ని మించిన లిబరల్ మతం ఏది లేదని. వర్ణాశ్రమ ధర్మంలో డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకంటే ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణంలోకి వెళ్ళొచ్చు. క్షత్రియుడు బ్రాహ్మణ అవ్వచ్చు, శూద్రుడు వైశ్యుడు అవ్వచ్చు. వర్ణాశ్రమ ధర్మం అనేది 4, అది డివిజన్ ఆఫ్ లేబర్. ఇంటలెక్చువల్స్ వాళ్ళు టీచింగు ప్రీచింగు బ్రాహ్మలు, వాళ్ళు ఆస్తి పెట్టుకోకూడదు. యాక్చువల్గా బ్రాహ్మణ అంటే శమ దమస్ తపస్సౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం. బ్రాహ్మడు అనేవాడు వాడి కర్మస్వభావం ఎలాంటిదంటే ఎప్పుడు జ్ఞానం గురించే ఆలోచిస్తూ ఉండాలి. అసలు బ్రాహ్మడు అన్నవాడు, భీష్ముడు చెప్తాడు, బ్రాహ్మడు అన్నవాడు ఎవరంటే కళ్ళం అంటారు కదా, కళ్ళంలో ధాన్యం అది వేసిన తర్వాత అక్కడ కొన్ని గింజలు మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన గింజలు ఏరుకుని తీసుకొచ్చి అది తినాలట. అతనే కొంచెం అర్బన్ ఏరియాలో ఉంటే బస్తాలు మోసేటప్పుడు బస్తాల్లోంచి కొన్ని గింజలు రాలుతాయి, ఆ రాలిన గింజలు అన్నీ ఏరుకుని అవి తినాలట. అలా తింటూ జ్ఞానం ఒకటే ఆలోచనగా బతికేటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడు, నిస్వార్థపరుడు. అసలు వాడికి తిండి మీద కూడా ఉండదన్నమాట. సో ఆ వర్ణాశ్రమ ధర్మ బ్రాహ్మణం మేం కాదు, నేను కులం బ్రాహ్మణ్ణి, వర్ణాశ్రమ ధర్మంలో చెప్పిన బ్రాహ్మణ్ణి కాదు నేను. ఇది ఎలా చేశారంటే నెమ్మదిగా డెవలప్మెంట్లో అలా మార్చుకుంటూ ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ వచ్చి మనం ఒక క్యాస్ట్ సిస్టమ్ తయారు చేసుకున్నాం. ఈ క్యాస్ట్ సిస్టంలో క్యాస్ట్లు ఎలా తయారయ్యో ఎవడో చెప్పలేడు, ఎప్పుడు తయారయ్యో కూడా ఎవడో చెప్పలేడు. ఎందుకు తయారయ్యా అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎవడ స్వార్థం కోసం వాళ్ళు ఒకటి తయారు చేసుకున్నారు. అంటే మనువు అనే వ్యక్తి ఉండడము, మనుధర్మ శాస్త్రము, దీన్ని మీరు నమ్ముతారా? ఉండేదేమో పూర్వం మనుధర్మశాస్త్రం. వాళ్ళకి అప్పుడు ఏముంది రూలు, మనుధర్మశాస్త్రం ఆల్మోస్ట్ షహరియత్లాగే ఉంటుంది. చెయ్యికి నరికేయి, కాలు నరికేయి. మనుధర్మశాస్త్రంలో మామూలుగా ఉండవండి పనిష్మెంట్లు. దొంగతనం చేశాడంటే వాడికి చెయ్యి నరికేయాలి అంతే. ఏ చేతితో దొంగతనం చేశాడో చెయ్యి నరికేయాలి. వ్యభిచారం చేశాడు, తీసుకొచ్చి ఒక ఆడ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని కావలించుకుని సలసల మలిగేటువంటి ఒక ఆడ విగ్రహాన్ని కావలించుకుని చచ్చిపోవాలి, శిక్ష అది. బ్రాహ్మడు మద్యం తాగాడు, ఒక మద్యం తీసుకొచ్చి దాన్ని సలసలసలా కాచి అది తాగి చచ్చిపోవాలి. మరణశిక్షే బ్రాహ్మడికి, వ్యభిచారం కానీ తాగుడు కానీ. బ్రాహ్మణ్ అన్నింటిలో వదిలేశాడు అనుకుంటారు, అన్నింటిలో వదలలే. ఈ రెండు మాత్రం చాలా భయంకరమైన కఠిన శిక్షలు ఇచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు అంటరానితనం అనేది లేదు. అవుట్ క్యాస్ట్ చేయటం మీకు ఎక్కడ దొరకదు. అంటే ఎందులో? మనధర్మ శాస్త్రంలో? ఏ శాస్త్రంలో దొరకదు. ఓకే, మనధర్మ శాస్త్రంలోనే దొరుకుతుంది. అది ఏంటంటే వెలివేయటం. వెలివేస్తే వాళ్ళు బయట పెట్టేసేవారు. తర్వాత నెమ్మదిగా ఇలా బయట పెట్టేసిన వాళ్ళని మీనియల్ జాబ్స్కి వాడుకోవడం మొదలెట్టారు. రాత్రి వాళ్ళు వచ్చి పాకి దొడ్లన్నీ తుడిచేసి వెళ్ళిపోవాలి, మీరు నిశాచరులు అయ్యారు. అందుకే వాళ్ళు పగల అసలు ఊళ్ళోకి రాకూడదు. నేను అనుకుంటాను, ఇది నా పర్సనల్, అవుట్ క్యాస్ట్ చేయబడ్డ వాళ్ళలో బ్రాహ్మణులు క్షత్రియులు ఉంటారు. క్షత్రియులు కూడా తక్కువే, బ్రాహ్మణులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మిగతా అన్ని కులాలకి కూడా శిక్షలు ఉన్నాయి, బ్రాహ్మణులకే శిక్ష లేవు. బ్రాహ్మణుడు శిక్షింపదగిన నేరం చేసినప్పుడు రాజు శిక్షించకూడదు కాబట్టి ఊర్లోంచి బయటికి పోవని తోసేవాడేమో అనుకుంటాను నేను. అలా బయటికి పోయాను. అందుకే మీకు షెడ్యూల్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్లో మాట స్పష్టత షెడ్యూల్ క్యాస్ట్లో ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్ర వరకు చూసుకోండి. తర్వాత సంగీత జ్ఞానం బ్రాహ్మణంలో ఉంటుంది. నెక్స్ట్ అత్యధికంగా సంగీత జ్ఞానం ఉన్నది షెడ్యూల్ క్యాస్ట్లో ఉంటారు. పాటలు పద్యాలు అబ్బా నిమిషంలో పట్టేస్తారు. అంటే వీళ్ళలో కొంచెం సాహిత్య ప్రభావము, చదువుకోవడము, దానివల్ల వచ్చిన జ్ఞానం ఉంటుంది. ఎస్సీల్లో ఏమో మాటల ద్వారానే ఏదైనా జెనెటిక్స్ అండి. ఇప్పుడు అన్ని జబ్బులకి అదే కారణం అంటున్నారుగా. పూర్వం ఏదో షుగరు బీపీ ఇవి వస్తాయి అని జీన్స్ వల్ల. ఇప్పుడు వాడు ఉమనైజర్ అయితే అది కూడా వాడు జీన్ వల్లే అంటున్నారు. వాడు డ్రంకర్డ్ అయితే అది కూడా వాడి జీన్ వల్లే అంటున్నారు. దాని మీద బోల్డ్ పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ మనం చేసినటువంటి ఈ దేశంలో పెద్ద పాపం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అన్టచబుల్స్ అంటూ వేరుగా పెట్టడం.
అది ఎంతో నిజంగా గాంధీ కానీ అంబేద్కర్ కానీ వీళ్ళ వల్ల చాలా ప్రభావం వచ్చింది, కానీ ఇప్పటికి కూడా అది అన్టచబిలిటీ అనేది శారీరకంగా పోయింది కానీ మానసికంగా పోవట్లేదు. దానికి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. అది చాలా వరకు కాంగ్రెస్ చేసిన అతి గొప్ప సేవ ఏంటంటే దాన్ని అది గాంధీ గారికి ఇవ్వాలి క్రెడిట్. గాంధీ హాజ్ మేడ్ ఇట్ ఎ పాయింట్. అంబేద్కర్ కంటేనా? అంబేద్కర్ హాజ్ ఫాట్ ఫర్ దెమ్. అంబేద్కర్ సాక్రిఫైస్ చేశాడు, ఆయన ఇంకా ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళవలసిన వాడు. ఈ మైట్ హావ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రెసిడెంట్. బట్ ఆయన అదేం కాదు నాకని నా వాళ్ళ గురించి ఏం చేస్తారు, కాన్స్టిట్యూషన్ రాసి అన్నీ చేసాడు, రాసి వెంటనే అప్పొచ్చేసాడు. ఏమిటి కాన్స్టిట్యూషన్, నా వాళ్ళకి ఏం జరగట్లేదు సరిగ్గాను, ఎందుకు మమ్మల్ని ఎలా పెట్టాలి, వేరే పెట్టాలి. అంబేద్కర్ ఒక మోడల్ అండి, ఆ మోడల్ని స్వీకరించలేదు మేము. ఎందుకు స్వీకరించలేదో నాకు అర్థమవుతుంది, కానీ పాఠాలు చెప్పే గదిలోకి రానివ్వకుండా బయట నిలబెట్టి కిటికీలోంచి వినవలసిన ఒక స్టూడెంట్ ఇప్పటివరకు భారత రాజకీయాలలో ఎవరు చదువుకుని ఎవరికీ లేని డిగ్రీలు తెచ్చుకుని ఇప్పటికీ కసి అంటే ఇప్పటికీ లేరు. అవును, ఇప్పటికీ కసి అంటే అలాంటి కసిని ఎంకరేజ్ చేయాలి. కసి అంటే ఆయన వెళ్ళి చంపేస్తాను, బాంబు పెట్టేస్తాను, ఇది కాదు. నేను అనుకుంటాను ఇట్స్ గాడ్, భగవత్ సంకల్పం వల్ల జరగాలి తప్ప అలాంటివి అతనికి ఏముంది. అతను చాలా చోట్ల అతని హిస్టరీ చదువుతుంటే చాలా చోట్ల ఒక్క కాంప్రమైజ్ అయితే ఆ రోజు అంబేద్కర్ బతికున్నంతకాలం ఆయనకి గౌరవం దక్కలేదు. కానీ అంబేద్కర్ ఎప్పుడు ఆ గౌరవం గురించి పాకుపడలే. ఒక కాశ్మీరీ లా మినిస్టర్ని ఆయన లేచి ఆయన్ని నువ్వు బ్రాహ్మడివి, నువ్వు ఇలాగే ఆలోచిస్తావు అని ఏదో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నన్ను అంటావా నువ్వు, నేను గాంధీయన్, ఇది మేము పాకిదొడ్లు తుడుస్తాను తెలుసా నీకు. పాకిదొడ్లు తుడడం గాంధీ గారు రూలు ఏంటి, ఆ ఆశ్రమంలో ప్రతివాడు వెళ్ళి ఒక రోజు వాడు తుడవాలి. ఆ తుడవడానికి ఆ వైఫ్ అప్పొచ్చేస్తే ఇద్దరికి గొడవ కూడా అవుతుంది. కస్తూర్బా నేను తుడవనంటుంది, అంటే వదిలేసి అంత లెవెల్కి వెళ్ళిపోతాడు గాంధీ. తను చెప్పాడు పార్లమెంట్లో, ఏంటిది నేను ఇలాగా అనగానే అప్పుడు అంబేద్కర్ అర్థమైందా నీకు, నువ్వు పాకి పని చేసినా అది అంత గౌరవంగా చెప్పుకోగలవు, నేను ఆ పని చేసి నుంచి వచ్చేవాడిని నీకన్నా ఎక్కువ చదువుకున్నాను కానీ నాకు గౌరవం దొరకదు. ఇది చెప్పడం కోసమే నేను ఆ మాట అన్నాను, నిన్ను ఇన్సల్ట్ చేద్దామని కాదు. నిజం అది. అవును సార్. ఇప్పటికి కూడా అంబేద్కర్ గురించి సొసైటీలో జరుగుతున్న చర్చ, లేకపోతే అంబేద్కర్ రాసిన పుస్తకాల గురించి, అంబేద్కర్ భావజాలం గురించి అందరూ అంబేద్కర్ని దేవుణ్ణి చేసి విగ్రహాల రూపంలో పెట్టినంతగా అంబేద్కర్ ఐడియాలజీని, అంబేద్కర్ రాసిన పుస్తకాలని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొని రాలేదు సార్. ఇప్పటికీ అదే కొన్ని వీడియోస్ కోసం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఇంతకాలం ఇది ఎందుకు తెలియలేదు, ఇంతకాలం దీని గురించి తెలుసుకోవట్లేదేంటి, మనం చదువుకునేటప్పుడు అంబేద్కర్ రాసిన వాటిని ఎందుకు మన పుస్తకాల్లో లేవు అని అనిపిస్తుంది నాకు. అదే ఈ భవిష్యత్తు తరాలు అంబేద్కర్ని చాలా ఎక్కువగా చదువుకుంటాయి మనకంటే అని చాలా బలంగా అనిపిస్తూ ఉంటుంది. వరల్డ్ అంతా అసలు ఇది ఒక మోడల్ ఏంటని చెప్పాను చూసారా, అది ఎక్కలేదు. గాంధీ గారిని చూసి చాలామంది ఆస్తులన్నీ ఇచ్చేసి, మా ఈస్ట్ గోదావరిలోనే ఉన్నారు, ఆస్తులన్నీ ఇచ్చేసి వాళ్ళు కూడా గాంధీ గారిలాగా ఒక్కటే గుడ్డ కట్టుకుని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మొత్తం త్యాగం చేసి. అసలు అంతకన్నా పెద్ద ఐడియల్ ఎవరంటే అంబేద్కర్ది ఒక స్టోరీ మీరు చదివే ఉంటారు. అది ఒక 8 ఏళ్ల కుర్రాడు, వాళ్ళ అన్న అక్క ముగ్గురు మొత్తం, తండ్రి ఏమో ఎక్కడో పనిచేస్తున్నాడు. వీళ్ళ విలేజ్ నుంచి రైలు ఎక్కారు. తండ్రి డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు. విలేజ్ నుంచి రైలు ఎక్కితే అక్కడ తండ్రి వచ్చి రిసీవ్ చేసుకోవాలి. లెటర్ ఏదో రాశారు, అప్పుడేమో ఈ వాట్సాప్లో లేవు కదా, లెటర్ రాసి పలానా రోజు ట్రైన్లో వస్తున్నాను. ఆ లెటర్ ఆయనకి అందలే తండ్రికి. వీళ్ళు వెళ్ళి దిగిపోయారు, ఎక్కడో ఏదో స్టేషన్, నాంపల్లి స్టేషన్, అక్కడ దిగిపోయారు. దిగిపోతే అందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ముగ్గురిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలే. చూసి ఏంటి ఎవరు రాలేదు అనుకుంటుంటే స్టేషన్ మాస్టర్ వచ్చాడు. పిల్లలందరూ మంచి ఇన్షర్ట్ చేసుకుని మంచి డ్రెస్లో ఉన్నారు, రిచ్ లుక్లో. స్టేషన్ మాస్టర్ వచ్చి ఎవరు మీరు ఏంటి అని అడిగి, అక్కడండి నేను పలానా ఊరు వెళ్ళాలండి అన్నాడు. ఏంటి మీ పేరు ఏంటి అని అడిగాడు. అనగానే సక్పాల్, భీమరావు సక్పాల్. అప్పుడు దాకా అత్యంత ఆప్యాయంగా మాట్లాడిన స్టేషన్ మాస్టర్ ఆ పేరు చెప్పగానే కొంచెం దూరంగా ఉండండి, ఆ బెంచి మీద కూర్చోండి. ఇతనికి 8 ఏళ్ల కుర్రాడు అంబేద్కర్. ఇతనికి ఏం అర్థం లేదు, ఏంటి సడన్గా ఇలా మారిపోయాడని. సరే ఓ బండివాడిని పిలిచారు. ఎవరో బండివాడు వచ్చాడు. మొత్తానికి ఈ రాత్రి వేళ తీసుకెళ్ళి పలానా చోట దింపాలి. వీళ్ళని ఎక్కించుకోవడానికి ఏ బండివాడు ఒప్పుకోవాలి. చివరికి ఒక బండివాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకునే కండిషన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు బండిలో కూర్చుంటారు, అతను బండి ఎక్కడం, బండి పక్కన నడుస్తాడు కానీ బండి ఎక్కడం, వీళ్ళు ఉన్నందుకు. అంటే మళ్ళీ శుద్ధి చేయిస్తాడు అనమాట. తర్వాత వీళ్ళ ఫుడ్, వాటరు అన్నీ వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, తను ఏమి ఇవ్వడం. అంటే అక్కడే ఏవో మరి కొనుక్కోవడానికి ఆ రైల్వే స్టేషన్లో షాప్లో కూడా వీళ్ళకి అమ్మరు, అమ్మినా అలా పారేస్తారు. మొత్తానికి ఆకలితోటి అప్పుడు దాకా ఉత్సాహంగా స్టేషన్లో దిగిన పిల్లలు రాత్రి లేట్ నైట్ కడుపు మాడిపోయి
దారిలో తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక 3-4 అవర్స్ జర్నీ చేసి ఎడ్ల బండి మీద ఫాదర్ దగ్గరికి చేరుకున్నారు. ఇది అంబేద్కర్ మనసు మీద ఎంత గాఢముద్ర వేసిందంటే ప్రపంచంలో ఉన్న అన్ని డిగ్రీలు చదువుకునేంత కోపం వచ్చిన దాన్ని ఎలాగ మార్చచ్చు అన్నదానికి అంబేద్కర్ మోడల్. మీరు మీ అనుభవంలో నుంచి ఇప్పుడుండే యంగ్స్టర్స్కి సనాతన ధర్మం విషయంలో ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు? దీంతో ముగిద్దాం. ఏం లేదు, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారో అదే చేయండి. మ్మ్. పొద్దునే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మనకు బాగుంది అనుకుంటే అది దండం పెట్టుకుని చేయండి. మీ ఇంట్లో ఏదో పూజా పునస్కారం చేసే అలవాటు ఉందనుకోండి, కొనసాగించడానికి ట్రై చేయండి. మీకు ఎక్కపోతే వదిలేయండి. నాస్తికుడికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ధర్మం మనది. ఈవెన్ శంభూకుడు అన్నవాడిని శంభూక మహర్షినే పిలిచాం, చార్వాకుడు అనేవాడిని చార్వాక మహర్షినే పిలిచాం. వాళ్ళు ఈ సిస్టమ్ను పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు. మనకి దేవుడు ఫ్రెండా, సృష్టికర్త, పనిష్ చేసేవాడా అన్నది ఎక్కడా చెప్పలే. మనంతా దేవుళ్ళలోనే ఉన్నామని. డెఫినెట్గా ప్రతివాడికి ఎప్పుడో ఒకప్పుడు దేవుడు కనబడే ఉంటాడు. ఏ రూపంలో కనబడ్డాడో తెలియదు, కానీ నేను చెప్పాను కదా ఇందాక, పక్కనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.